ప్రైజ్ ది లార్డ్. ఒక వాక్య భాగం చదువుదాం. సామెతలు 16వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. సామెతలు 16:7. సామెతలు 16:7. 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. అందరూ వస్తారా? ఇక్కడే ఉన్నారా? ఇంకా దారిలో ఉన్నారా? దారిలో ఏమైనా జరుగుంటే అది మర్చిపోండి. ఇక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. కూర్చోడానికి అర్థం మౌనంగా అవడం కాదు, వాక్యానికి స్పందించండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. దాని అర్థము, మీ శత్రువులు మీకు ఉన్నారంటే మీరు దేవునికి ప్రీతికరంగా లేరని కాదు. నా మాట అర్థమైందా? అంటే మీకు శత్రువులు ఉన్నారంటే, అంటే మీరు అంటే పడని వాళ్ళు ఉన్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని కాదు. కొంతమంది వాక్యాన్ని అవసరమైనట్టు కాకుండా అనవసరంగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఏముందంటే, ఒకని ప్రవర్తన ప్రభువుకి దేవునికి ఇష్టంగా ఉంటే ఆ వ్యక్తికి పడని వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడంట? అతనికి కోసం పనిచేసే వాళ్ళుగా చేస్తాడంట. అదే అర్థం. యాక్చువల్లీ ద మీనింగ్ ఏంటంటే, నీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నీ కోసం సహాయం చేయాలి. అంటే దీని అర్థము, నువ్వు చూసుకోవాల్సిందల్లా నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా లేదా, దేవునికి ఇష్టంగా ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. మనుషులు ఏమనుకుంటున్నారో కాదు. చాలామంది మనుషుల ఒపీనియన్స్ మీద బతుకుతారు, లేదా మనుషుల యొక్క రెస్పాన్సెస్, వాళ్ళ యొక్క వ్యవహరణ వాళ్ళ పట్ల చూసి దాని ప్రకారంగా జీవిస్తారు. కానీ మీరు చూసుకోవాల్సింది, పట్టించుకోవాల్సిందల్లా దేవునికి ప్రీతికరంగా ఉన్నామా లేదా. దేవునికి ప్రీతికరంగా ఉండడం అంటే హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దాని తర్వాత అంటాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. నా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వెదుకువారని రాసేశారు. బట్ ఇట్స్ నాట్. వెతకడం అంటే ఆయన ఎక్కడున్నాడని వెతుక్కోవడం కాదు. రెండు ఉన్నాయి అక్కడ. ఏంటంటే, ఒకటి ఆయన ఉన్నాడని అంటే అర్థం ఏంటంటే, ఆయన ఉన్న సంగతి నీకు అర్థం అవ్వాలి. అంటే అర్థం ఏంటి? సమ్టైమ్స్ దేవుని ఎరిగి కూడా ఆయన ఉన్నాడు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఉదాహరణకి, ప్రార్థన చేస్తున్నప్పుడు, లేదా మందిరంలో ఉన్నప్పుడు, లేదా మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన కూడికలో ఉన్నప్పుడే దేవుడు ఉన్నాడు అన్నట్టు మాట్లాడతారు. ఆ ప్రేయర్ మీటింగ్ అయిపోయినా, ప్రార్థన కూడిక అయిపోయినా, చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోయినా దేవుడు లేడేమో అన్నట్టుగా మాట్లాడతారు. అంటే వాళ్ళ దేవుడు ప్రేయర్ టైంలో వచ్చి వెళ్ళిపోయే దేవుడు, చర్చ్లో ఉండే దేవుడు. అయితే యేసుప్రభు మాత్రం అలాంటి దేవుడు కాదు. అంటే అదొక ప్రాబ్లమ్ ఆఫ్ క్రిస్టియన్ రిలీజియన్.
బట్ దేవుని వాక్యం మాట్లాడే దేవుడు ఆయన మనలో నివసిస్తున్నారు. ఆయన మన తన నివాసంగా చేసుకున్నాడు. అంతేకాదు ఆయన స్థానంలో మన కూర్చుండబెట్టాడు ఆయనతో కూడా. సో మనం ఎప్పుడు ఆయన నుంచి విడిపోలేదు. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు, మనం ఆయనతో ఉన్నాం, ఆయనలో ఉన్నాం. సో ఆయన ఉన్నాడు. అందుకే మోషేతో ఆయన అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడు అనువాడు. దట్ మీన్స్ యూ డోంట్ నీడ్ టు ఫైండ్ మీ, ఐ యామ్ దేర్. నేను ఉన్నాను. గిద్యోని అడుగుతాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే మరి ఎందుకు ఇలా మేము కష్టపడుతున్నాం? వై ఆర్ వి అప్రెస్డ్ బై అవర్ ఎనిమీ? మేము పడని వాళ్ళ చేతికి మేము ఎందుకు అప్పగించబడ్డాం? ఈజ్ క్వశ్చన్ ఆన్సర్ అంటున్నాడు, దట్స్ వై నేను నీ దగ్గరకు వచ్చాను. కొంతమంది మాటలు వాళ్ళు పాడిన మాట్లాడిన ప్రేయర్లో ఒకలా ఉంటాయి, అదే సర్వీస్ అయిపోగానే ఇంకోలా ఉంటాయి. ఆశ్చర్యం వేస్తూ సరే వాళ్ళు గుర్తు చేయాలి మళ్ళీ, మీరు దేవుని నమ్ముకున్నారా లేదా. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుంటే అసాధ్యం అంటే అర్థం ఏంటంటే, అందుకే ఒక మాట ఐ వాంట్ టు షో యూ సంథింగ్. విశ్వాసం అంటే ఏదో మనం అనుకుంటే నమ్మకం లాంటిది అని కాదు. ఇది ఎలాంటిదంటే భూమి ఆకర్షిస్తుంది కదా. భూమి ఆకర్షిస్తుంది అంటే అది గ్రావిటీ అంటాం, గురుత్వాకర్షణ శక్తి అంటే. మీకు అనిపించినప్పుడే ఆకర్షిస్తుందా? అంటే నాకు ఈరోజు అనిపిస్తుంది భూమి ఆకర్షిస్తుందని అన్నందుకు ఆకర్షిస్తుందా? మీకు అనిపించకపోయినా ఆకర్షిస్తుంది. మీకు తెలిసినా ఆకర్షిస్తుంది, మీకు తెలిసినా తెలియకపోయినా దాని మీదే ఉన్నారు, అదే నియమం మీద ఉన్నారు. అంటే నియమానికి మనం ఏమనుకుంటున్నాం మర్యాద లేదు. దానికి ఇంకో విషయం ఏంటంటే, నియమాన్ని మనం కనుక మంచిగా అర్థం చేసుకుంటే ఆ నియమం మనకు సహాయపడు. సో విశ్వాసం కూడా అలాంటిదే, నియమం లాంటిది. అందుకే అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుంటే అసాధ్యం. అంటే అర్థం ఏంటంటే, ఆ విశ్వాసపు యాటిట్యూడ్లో, ఆ వైఖరిలో లేకుండా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆయన వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి బాగుపడింది. ఆమె బాగుపడిన తర్వాత ప్రభు ఆగి ఆమెను పిలిచాడు, ఆమె వచ్చేలా చేశాడు కదా. చేసినప్పుడు వాస్తవానికి ఆమె ఎందుకు ముందుకు రావాలనుకోలేదంటే, ఒకవేళ ఆమె బాగుపడిందని ఆమె చెప్పినా అక్కడున్న వాళ్ళు ఆమెని బతకనియరు. ఎందుకంటే అలాంటి రక్తస్రావం ఉన్న వ్యక్తి మనుషుల మధ్యలోకి రాకూడదు, వచ్చి ఇంకొకరు ముట్టుకోకూడదు. ముట్టుకుందంటే వాళ్ళు కూడా అపవిత్రం అవుతారు ధర్మశాస్త్ర ప్రకారం. నా ఇప్పుడు యేసు ప్రభువుని ముట్టుకుందంటే, అందుకే ఆమె తెలివి చూడండి, ఆమె ఆయన్ని ముట్టుకోలేదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, నేను ఆయన అపవిత్రపరచకూడదు. అట్ ద సేమ్ టైం ఆమెకి ఏమర్థమైందంటే, నేను నాలో కలిగిన పరిస్థితి ఇతరులను అపవిత్రపరుస్తుందేమో, కానీ నేను ముట్టుకున్న ఆయన వల్ల నేను పవిత్రం అవుతాను. సో ఆమెకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ఫెయిత్. అంటే విశ్వాసం మీకు ఎవరికి లేని అండర్స్టాండింగ్ ఇస్తుంది. అందుకే 11వ అధ్యాయంలో హెబ్రీలోని మొదటి వచనం ఏం చూస్తాం? విశ్వాసం అన్నది నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవన్నట్టు రుజువై ఉంది. అంటే ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధ కంటే అది మామూలేం కాదు. పక్కలో ఉంది, ఆమె అనేకమైన వైద్యుల్ని కలిసిందంట. దానివల్ల సమస్య తీరాల్సింది పోయి మరింత పెరిగిందని ఉంది, బహు తిప్పలు పడిందని. అంటే వాళ్ళు ఇచ్చిన కోర్స్ అన్నీ వాడిన కొద్దీ కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది, మళ్ళీ కొన్నాళ్ళకి అది మళ్ళీ ఎక్కువైంది. సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా? మెడికల్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక బిజినెస్. మనం దానికి కామన్ అనుకుంటాం, ప్రతి మెడిసిన్కి ఒక సైడ్ ఎఫెక్ట్. సైడ్ ఎఫెక్ట్ ఎందుకు ఉంటుంది? అది మెడిసినా?
ఇట్స్ నాట్ ప్యూర్లీ సొల్యూషన్. అది సొల్యూషన్ కాదు, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి. అంటే ఆ సైడ్ ఎఫెక్ట్ ఇంకో ప్రాబ్లంకి దారితీస్తుంది. ఆ ఇంకో ప్రాబ్లం వాళ్ళతో కంటిన్యూస్గా మనం సిస్టంలో ఉండడానికి దారితీస్తుంది. దట్స్ వై సొల్యూషన్ కాదు అది. సొల్యూషన్ మీరు పొందిన తర్వాత మళ్ళీ ఆ సమస్యలు ఉండరు. అయితే ఆమె అంటే ఒకవేళ ఆమె ఎందుకు ట్రై చేసింది అంటే, ఆమె వాడిన ప్రతిసారి ఏదో ఒక చేంజ్ కనిపించింది కదా. అది కొన్నాళ్ళు ఉంది, కొంతసేపు ఉందో కొన్నాళ్ళు ఉందో ఉంది. దాని తర్వాత ఆమె కండిషన్ ఇంకా భయంకరంగా తయారు. సో ఎంతవరకు ట్రై చేసింది అలా? ఆమె ఆస్తి ఉన్నంత వరకు ట్రై చేసింది, ఆమె దగ్గర డబ్బులు ఉన్నంత కాలం ట్రై చేసింది, అంతే కదా. కొంతమందికి అందుకే ఏమీ లేనప్పుడు తొందరగా ఈజీగా అద్భుతం పొందొచ్చు. కొంతమంది అంటారు, ఇట్స్ ఓకే, మీకు డబ్బులు లేకపోయినా మేము ఇన్సూరెన్స్ ఇస్తాం, ముందే కట్టుకోండి మీకు రాబోయే రోగాల కోసం. అంటే మీరే కట్టుకున్నారు ఒక విధానాన్ని రాబోయే రోగాల కోసం. అంటే మీరే ద్వారం తెరిచారు కట్టి. ఏమని? ఇది మంచిది, ఇది మంచిది. ఏది మంచిది? అసలు మీరు ఆల్రెడీ ఇరుక్కున్నదే ఆ సిస్టంలో. ఫ్యూచర్ ప్లాన్. ఏం ఫ్యూచర్ ప్లాన్? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? కొంతమంది ఫ్యూచర్ ప్లాన్ అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ సిస్టమ్స్ని ఫాలో అవుతుంది. అందుకే యూ కెనాట్ డామినేట్ దెమ్. ఆమె చివరికి విసిగిపోయిందంట, అన్నీ పోగొట్టుకుంది, డబ్బులన్నీ పోయాయి, షీ లాస్ట్ ఎవ్రీథింగ్. బట్ షీ ఫౌండ్ సొల్యూషన్. ఆమెకు సొల్యూషన్ తెలిసింది. వాక్యంలో ఉంది, నీతి సూర్యుని రెక్కల నుంచి ఆరోగ్యం వస్తుంది. ట్యాబ్లెట్స్ నుంచి కాదు, మెడిసిన్స్ నుంచి కాదు, సర్జరీస్ వల్ల కాదు, నీతి సూర్యుని రెక్కల వలన ఆరోగ్యం. రెక్కలంటే ఆమెకు అర్థమైంది ఆమె భాషలో, ఆయన చెంగుల్లోంచి. ఆ చెంగులు అంటే ఏంటో తెలుసా? ఆయనకు సంబంధించి ఏదైనా, ఆయనతో కనెక్ట్ అయి ఉంది ఏదైనా నేను పట్టుకుంటే నేను బాగవుతాను. ఓ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది వాక్యం చేయగలదు మీకు. ఊరికే మాట్లాడినది కాదు. ఏ తెగులుని గుడారం స్వామి, ఏ తెగులుని గుడారం స్వామి, ఆమేన్. అన్ని తెగులు వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఎందుకంటే ముందు ఆ తెగులని వాళ్ళకి తెగులన్నీ తెలుసుకుంటారు పోయి. చిన్న దగ్గు రాగానే మొత్తం ఓపెన్ చేస్తారు, ఆ దగ్గు ఎందుకు వచ్చి ఉంటుంది, హిస్టరీ అంతా తీస్తారు. అక్కడ కింద చదువుతారు, ఆ దగ్గు కెన్ బి ఆల్సో సంథింగ్ ఇన్సైడ్ యాజ్ ఎ క్యాన్సర్. ఇఫ్ యువర్ కాఫ్ ఇస్ పర్సిస్టెంట్ ఫర్ 15 days, go see the doctor. Why see the doctor? వెళ్ళి డాక్టర్ని కలవండి. అయితే డాక్టర్ని కలవగానే ఆయన ఏం చెప్తే చేస్తారు. ఇంకా బా చేయాలంతే. ఎంత నమ్మకమో అంటే మీరు ఎంత అబద్ధం ఆడుతున్నారో దేవుని వాక్యం నమ్ముతాను. డాక్టర్కి మాత్రం భలే రెస్పాండ్ అవుతారు. ఆయన ఏం చెప్పాడు అన్నీ వింటారు. విన్నావాను పక్కన వాడిని కూడా పెట్టుకుంటారు, నువ్వు విను, నేను వినకపోతే నువ్వు విను. అందుకే బైబిల్ వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ శ్రద్ధ. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఈరోజు బాగాలేదనుకో, ఈరోజు నువ్వు స్వస్థపడ్డావు అని అనుకో, ఆమేన్ ఐ రిసీవ్ అంటారు. మరుసటి రోజు పోయి టెస్ట్కి వెళ్తారు. వెళ్ళి టెస్ట్ చేయించుకొని టెస్ట్లో వచ్చిన తర్వాత అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తారు. సాక్ష్యంలో ఏముంటుందంటే, దేవుడు నన్ను స్వస్థపరిచాడని టెస్ట్ గురించి చెప్తారు. అంటే నీ ప్రూఫ్ దేవుడు మాట కాదు, ఆ రిపోర్ట్. అంటే నీ విశ్వాసం చాలా లో క్వాలిటీ. కొంతమంది విన్నట్టు నటిస్తారు. ఇప్పుడు నీకు వాళ్ళు చెప్పాక నీకు కలిగిందా విశ్వాసం? అందుకే కొంతమంది హీల్ అవ్వరు, ఎందుకంటే ఆ టెస్ట్లో మళ్ళీ వస్తుంది ఉందని. బట్ ఏది గొప్పది? వాక్యం గొప్పది.
వాక్యం వలన వచ్చిన విశ్వాసం గొప్పది. దాని మీద ఉండదు గురి. వాళ్ళు చెప్పారు ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్కి రావాలి. ఎందుకు? వై? అమ్మో లేకపోతే చచ్చిపోతామేమో మనం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆన్సర్స్ మళ్ళీ తెలుసుకుందాం. మీరు అనొచ్చు దీనిలో ఇలా ఉండడం మీరు ట్యూన్ అయిపోయారు ఆల్రెడీ. పుట్టింది మొదలు కొన్ని స్కూల్స్ అలాగే ట్యూన్ చేశారు. అందరం అంతే, నేను కూడా అంతే, నేను కూడా అదే బాధితుని. కానీ దేవుని వాక్యం అవన్నీ నన్ను వదిలించింది. ప్రైజ్ ది లార్డ్. అది జరిగితేనే మీరు ర్యాప్చర్లో ఎత్తబడేవాళ్ళు సజీవంగా. నేనేది ఎవరో కొంతమంది ఇంకో వాళ్ళనే సచ్చి ఎత్తబడతారు, అంటే మార్పు చెంది. బికాజ్ మనం ఉన్నది సజీవంగా ఎత్తబడే తరంలో. చెప్పండి, నేనున్నది సజీవంగా ఎత్తబడే తరంలో. అంటే నేను సజీవంగా ఎత్తబడాలంటే నాకు నిత్య జీవం గురించి సరిగా తెలియాలి. సో నిత్య జీవం గురించి నీకు సరిగా తెలిస్తేనే, తెలుసుకోవడం ఏంటి, తెలుసుకోవడం వేరు, దాంట్లో జీవించడం వేరు. యేసుక్రీస్తు మృతుల నుంచి లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన ప్రతి అవయవాల్ని ఆయన ఆత్మ ద్వారా, ఏ ఆత్మ ఏదైతే యేసుక్రీస్తు మృతుల నుంచి లేపారో ఆ ఆత్మ ద్వారా సజీవంగా చేయగలడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? అంటే అదే ఆత్మను కలిగి కూడా చనిపోవచ్చు. అంటే శారీరకంగా నువ్వేమవచ్చు, సఫర్ అవ్వచ్చు. ఎందుకు సఫర్ అవుతున్నావు? దేవుడు విభాగింపబడి ఉన్నాడా? ఈజ్ గాడ్ హ్యావింగ్ పార్షియాలిటీ? దేవుడికి ఏమన్నా తేడాలు ఉన్నాయా? అలా ఉన్నాయేమో అనిపిస్తుంది కొంతమంది చూస్తే. కొంతమంది అంటారు మీరంటే అయ్యగారు కదండి, మీరంటే అయ్యగారు. అంటే అయ్యగారికి ఒక దేవుడు, సామాన్యులకు ఒక దేవుడా? నో. బైబిల్ ఏ మాట కూడా ఉంది, అరణ్యంలో వాళ్ళందరూ ఒకే ఆహారం తిన్నారు, ఒకే బండల నుండి తాగారు, కానీ అందరూ బతకలేదు, అందరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. వారిలో అనేకులు నశించింది. కారణం వాళ్ళ అవిధేయత చేత. వారి వాక్యానికి విధేయులు అవ్వలేదు, నమ్మలేదు. ఎవ్రీడే వాళ్ళు ప్రొవిజన్ చూసి వాళ్ళు నమ్మలేదు. దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? వాక్యంలో రాయబడింది, బలమైన వేగం ఇచ్చి గాలి రాత్రంతా వచ్చిందంట. వీళ్ళేమైనా పోయి కష్టపడ్డారా? పక్షులు అన్ని పట్టుకొని ఆ పూరేళ్ళు ఎక్కడున్నాయని ఎత్తి వేటాడారా? వెళ్ళిపోయి బాణాలు గట్రా తయారు చేసుకొని వీళ్ళు పడుకున్నారు, మంచిగా పడుకున్నారు. దేవుడు అన్నాడు రేపు మీరు మాంసం తింటారు అన్నాడు. వాళ్ళ రేపు మీరు మాంసం తింటారు. వీళ్ళు పడుకున్నారు, వెళ్ళి పడుకుంటే గాలి వీస్తుందంట. ఏందిరా బాబు ఈ గాలి అంటే, గమ్మున పడుకో. పొద్దున్న లేచి చూసేసరికి సుమారు 7 మీటర్ల హైట్లో పడున్నాయంట పూరేళ్ళు, చుట్టూ బార్డర్ లాగా. ప్రతి ఓడు వెళ్ళి చేయబడితే ఇట్లా దొరికిందంట చేతికి. ఏం కష్టపడలేదు. అందుకే వాక్యం తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే నమ్ముతావు దేవుని మాటని, నీకోసం ఆ గాలి వీస్తూ ఉంటుంది, ప్రొవిజన్ వీస్తూ ఉంటుంది నీకు. నమ్మని వాళ్ళకే మరింత కష్టంలో లేస్తారు పొద్దునే. విచిత్రం కదా? నువ్వు బాగుపడ్డావు నేను చెప్తే రేపు పోయి టెస్ట్ చేసుకొని వస్తా. విచిత్రం. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళ చేతిలో పెట్టావు అంటే నీకు దేవుడు వాళ్ళే, దేవుడు కాదు. మీలో కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు, నాకు గొడవాడేయచ్చు, నాతో ఆడినోళ్ళు ఉన్నారు చాలామంది. నేను వాటికేం భయపడను, బట్ నేను వాక్యాన్ని నమ్ముతాను. బైబిల్లో ఉంది, దొరికిన వానికి అది జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం. ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేము క్రైస్తవులు, మాకు బాగా తెలుసు, మేమే బైబిల్ కలిపిపోయాను, వాళ్ళు నమ్మకండి. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకేం తెలియదు. తెలియసక్యమైందేదో దేవుడు మనకిచ్చాడు, దాన్ని గట్టిగా పట్టుకోండి. మన దగ్గర ఉందనండి, నా దగ్గర ఉంది. బోల్డ్గా ఉండండి.
మనకు ఇవ్వబడాల్సిన దానికోసం మనకు ముందున్న వాళ్ళందరూ ప్రయాసపడ్డారు, ఇది మన చేతికి అందాలని. సరే, ఒక వచనం మీకు చూపిస్తాను. 2 కొరింథీ 4:13. నా ఈ కాన్వర్జేషన్ అర్థం అవ్వాలంటే మీరు మొత్తం అధ్యాయం చదవాలి, కానీ సమయం లేదు దానికి, ఇంకా కొంచెం వేరే విషయాలు మాట్లాడాలి నేను. అందుకని 2 కొరింథీ 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి. నో, ఇట్స్ సపోజ్ టు బి లైక్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ద ఇంగ్లీష్. అది ఎందుకు అలా లేదు? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద తెలుగు. మేబీ వచనం కింద మీద what is there in English is right. We having the same spirit of faith. We having the same spirit of faith. Yes, 14లోకి వెళ్ళిపోయింది అది. విశ్వసించితిని గనుక మాట్లాడితిని. విశ్వసించితిని గనుక అనండి. నో, డోంట్ టాక్ బికాజ్ యూ టాక్. మాట్లాడాలి కాబట్టి మాట్లాడద్దు. ఎవరైనా ఇలాగే మాట్లాడతారండి, ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందండి, ఎవరైనా ఇంతే కదండి అని పక్కన వాళ్ళు ఆడితే అవును 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 అంటారు నీకోసం. నో, డోంట్ టాక్ లైక్ దాట్. అలా మాట్లాడద్దు. ఎలా మాట్లాడాలంట? విశ్వసించి. నా విశ్వాసం అనేది నమ్మకం కాదు. నమ్మకం వేరు, అది దేని మీదైనా కలగచ్చు, కానీ విశ్వాసం దేవుని వాక్యం వల్లనే కలుగుతుంది. అది కేవలం రక్షించబడిన వాళ్ళకే తిరిగి జన్మించినప్పుడు కలిగే ఒక కొత్తదనం. సో అన్ని నమ్మకాలు విశ్వాసం కాదు. కొంతమంది నమ్ముతున్నా అంటే నమ్ముతున్నా అంటారు, మరి ఎందుకు జరగట్లే వాళ్ళకంటే నమ్మేవండి మేము అంటారు. అబద్ధం అది. అది వాక్యానుసారమైన నమ్మకం కాదు. నేను చెప్పాను కదా, అంటే వాక్యాన్ని మీద ఆధారపడినప్పుడు, వాక్యాన్ని నమ్మినప్పుడు జరుగుతుందనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. అందుకే ఎంత త్వరగా బాగవుతాను అంత త్వరగా మళ్ళీ పాడైపోతారు. కారణం ఏంటి? జరగలేదు, జరిగింది. వెన్ ఐ సే యు ఆర్ హీల్డ్, నేను అనుకో మీరు బాగుపడ్డారంటే బాగుపడ్డారు. నేను ఇమ్మీడియట్లీ వై మరుసటి వారానికి ఇంకా వీక్గా తయారు. కారణం ఏంటో తెలుసా? దేర్ ఇస్ సంథింగ్ అగెయిన్స్ట్ దట్ సేమ్ థింగ్ విచ్ ఇస్ వర్కింగ్ ఇన్ యూ. కారణం మీరు మీ విశ్వాసాన్ని పెంచుకోలేదు. పెంచుకున్నా ఆ విశ్వాసానికి తగినట్టుగా మాట్లాడలేదు. మీ మాటలకి మీరు నమ్మేదానికి తేడా ఉంది. అలాంటి జీవితంలో ఉన్నారు. అందుకే పనులు అవ్వట్లేదు. దానికి బదులు ఏం చేస్తారు? ఎవరినొకరు బ్లేమ్ చేయాలని ఆలోచిస్తారు. ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ ఆ 38 సంవత్సరాల నుంచి పడున్నాయని లాంటి యాటిట్యూడ్ అన్నమాట. బెతెస్దా అనే కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడున్నాడు. యేసుప్రభువు వారు వెళ్ళి అన్నాడు, నీకు స్వస్థపడాలని ఉందా? అతని ఇమ్మీడియట్ ఆన్సర్ ఏముంది? వాట్ వాజ్ ద ఆన్సర్? అతని ఆన్సర్ కాదు, కంప్లైంట్. ఆయన హెల్ప్ అడగట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, కంప్లైంట్ చేస్తున్నారు. సో కొంతమంది ప్రత్యుత్తరాల్లో కూడా కంప్లైంట్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. లేదా సహాయం అడగరు. కనీసం సహాయం అడిగితే వేరు కదా. సహాయం అడగరు, అడిగినట్టు కూడా అడగరు. మళ్ళీ ఒక ఫోజ్ ఉంటుంది వాళ్ళకి. అవసరం లేనిది వ్యర్థమైన డాంబికం అది. అండ్ కొంతమంది ఎంత మొండిగా వాళ్ళ సమస్యను మతంగా మార్చుకుంటారంటే వాళ్ళకి బాగుపడతామంటే వాళ్ళకి నమ్మకం ఉండదు ఫస్ట్. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే లాంగ్వేజ్ ఏంటి? వాళ్ళ కంప్లైంట్స్కి మనం ఓకే చెప్పాలి, వాళ్ళతో పాటు సింపతి మాట్లాడాలి. అంటే వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ మాటలు కలిపి మాట్లాడాలి. వాళ్ళకి మనం కూడా కంప్లైంట్ చేయాలి. వాడు యేసుప్రభువు వాళ్ళకి కాదు. హల్లెలూయా. అందుకే ఆయన సొల్యూషన్. మీరు సొల్యూషన్గా ఉండాలంటే మనుషుల భాషలు మాట్లాడకండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నేను చూస్తున్నాను, మా పాస్టర్ గారి దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి, మా పాస్టర్ గారి జీవితం వేరేలా ఉంది, మా పాస్టర్ గారు వేరేలాగా అనుభవిస్తున్నారు. దెన్ వై ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద సేమ్ థింగ్? నాకెందుకు అలాంటివే లేవు? ఐ సీ ఛాలెంజెస్, నేను సవాళ్ళు చూస్తున్నాను ఆయన జీవితంలో, కానీ ఈజ్ నాట్ నాలాగా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, నాలాగా గందరగోళం అవ్వట్లేదు. బట్ హీఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ సాల్వింగ్ థింగ్స్. వై? దెన్ అందుకే అంటున్నాడు, హ్యావ్ ఎ సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్. మరి ఇక్కడ వస్తుంది ఎందుకో తెలుసా? ఎందుకు నన్ను వినడానికి మీరు వస్తున్నారు? టు బికమ్ లైక్ మీ.
బికమ్ లైక్ మీ అంటే నాలాంటి బట్టలు వేసుకోవాలో, నాలాంటి భాషలో మాట్లాడాలో, నాలాగా చేతులు చూపించాలని కాదు. కమ్ ఇన్ టు ద సేమ్ అండర్స్టాండింగ్. హౌ ఈజీ రెస్పాండింగ్, ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? అయ్యగారు ఎప్పటి నుంచి చెప్తున్నాడు, ధనం వచ్చేస్తే ఏ ధనం రాలే మాకు ఏ అంటుంటారు. ఇక్కడ మాత్రం అమేన్ అమేన్ ఏ వేస్తాడు బయటికి పోయి. ఏమి ఎస్ చేస్తాను లోపల అంటే అట్లా అంటుండాల. కొంతమంది ఆశ్చర్యపోతారు, ఇక్కడ భలే ఉంటుంది, ఓ ఎస్ అమేన్, కిందకి లేక వాళ్ళు ఏంది అట్లా మాడుతున్నావు, పైన అట్లా మాట్లాడినట్లు. అట్లనే ఉండాలి, ఎక్కడిదక్కడే. ఎవరిచ్చారు ఈ ఐడియా? ఎక్కడిదక్కడే. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి మాక్డ్. మోసపోయేది వాళ్ళే. అందుకే దైవజనుడు అంటున్నాడు, హీ పిక్డ్ అప్ సంథింగ్. వాక్యంలో విశ్వసించితిని కాబట్టి మాట్లాడు. అంటే దేవుని వాక్యం మాట్లాడేదే కాదు, నమ్మాలి ముందట. అందుకే రోమా 10:9-10 ఏముంటుందంటే రక్షణ గురించిన ప్రిన్సిపల్ ఉంటుంది, అక్కడ ఫార్ములా ఉంటుంది. అక్కడ ఏమిటంటే 9 రోమా, మనందరూ తెలిసి ఉండాలి. ఇవన్నీ తీస్తే కానీ తెలియట్లేదు అంటే మీరు ఇంకా చిన్నపిల్లలే. ఏముంది? అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. అంటే రక్షణ ఎలా వస్తుందని చెప్తున్నాడు, కానీ దాని ప్రొసీజర్ ఇప్పుడు చెప్తున్నాడు 10 ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో నీతి అంటే నువ్వు ఒప్పుకోలు చేసే పొజిషన్లోకి రావాలంటే మొదట నీ హృదయంలో విశ్వసించాలి. అంటే అది రక్షణనే కాదు, మీ వాక్యంలో ఏదైనా సరే అది నీ హృదయంలోకి రావాలి. ఫస్ట్ నీ స్పిరిట్లోకి అది రావాలి, నీ లోపలికి అది రావాలి. దాన్ని నువ్వు నమ్మాలి. నమ్మిన దాన్ని నమ్మితే సరిపోదు, దాన్ని పలకాలి. అంటే దీంట్లో 2 ఉన్నాయి. అంటే అర్థమే తెలుసా, నమ్మకుండా పలికినా లాభం లేదు, నమ్మి పలకకపోయినా లాభం లేదు. సో బోత్ మస్ట్ గో టుగెదర్. 2 కలిసి వెళ్ళాలి. అంటే అర్థమే తెలుసా, యూ హ్యావ్ టు రిసీవ్ ఇన్సైట్. నువ్వు తీసుకున్న దాన్ని తీసుకోవాలి. అంటే నీ జాగ్రత్త ఏంటో తెలుసా, అది నీ లోపలికి వెళ్ళాలి. అదే సమయంలో నీ లోపల విశ్వసించి దాన్ని నోటితో పలకాలి. అప్పుడు ఏమవుతుందంట, కొంతమంది సాకులు చెప్తారు, మా భాష అలాంటిది కాదు, మేము చదువుకోలేదు, మేము ఊర్లో ఇలాగే మాట్లాడతాం, మా ఊరు ఇలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చెప్పుకున్న మీకు మోసాలు. అందరిలో అదే ఆ స్థితి ఉంది, మీకు అర్థం అవుతుంది. మీరు కేవలం అది అవసరం అనుకోవాలి. అవసరం అనుకోలేదు కాబట్టి నీకు అర్థం అవట్లేదు. అవసరం అనుకుంటే తప్పదంటే అందరు నేర్చుకోరు. ఏం మాట్లాడలేదు మీరు? ఆధార్ కార్డు తప్పదు అంటే అందరు పోయి తెచ్చుకోలేదు. నాకొద్దు, అవసరం లేదు, చదువులేని వాళ్ళకి మాకెందుకు అన్నారా? మీ డబ్బులు బయటికి రావనగానే భయపడిపోయి తెచ్చుకున్నారు. దాన్ని కనెక్ట్ చేయాలా బ్యాంకుతో అనగానే అవన్నీ మాకు తెలియదు అని వదిలేసారా? పోయి ఎవరు తెలుసో అంత చేయించుకున్నారు. ఏంటి ఇవన్నీ? కానీ చర్చకు వచ్చి వాక్యం గురించి మాట్లాడతారు, ఇవన్నీ మాకు తెలియదు, మేము తెలియదు, ఇట్లా పెడితే మళ్ళీ అయ్యగారు అంటారు పోన్లే. నాకేం ప్రాబ్లం లేదు, మీకే ఉండేది ఉండిపోతుంది. ఏదన్నా పక్కన వాళ్ళు అంటారు, మరీ అంత విసిగిస్తాడు అయ్యగారు అని చెప్తున్నారు కదా, వాళ్ళ వల్ల కాదని అంటే వీళ్ళు పెద్ద మళ్ళీ పక్క నుంచి సింపతి. ఈ 38 సంవత్సరాల్లో అలాగే అలవాటు పడ్డాడు. వాడి సమస్య తీరట్లేదు. దొరికిన వాళ్ళందరూ ఆడికి ఏం చేశారు, వచ్చి అబ్బా వాళ్ళు అంటే ఫస్ట్ అనగానే వాడికి ఇలాంటి లాంగ్వేజ్ అలవాటైంది. ఎవరైనా వచ్చి అడిగారు, ఏమైంది నీ పరిస్థితి ఏంటంటే, అక్కడ అందరు సమస్య ఉన్నోళ్ళే, అక్కడ ఉండేదే సమస్యలో ఉన్నోళ్ళు. సమస్య లేకుండా ఉన్నది ఒకే ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. కొంతమంది సమస్యలు ఉంటే సమస్యల్లో ఉన్న సహవాసం కోరుతారు. అరే నిన్నెవడు బాగు చేయలేడప్పుడు అసలు మామూలుగానే బాగు చేయగలమంటే ఇప్పుడు అస్సలు బాగు చేయలేదు. నువ్వు దొరికిన గుంపే అలాంటి దొరికింది. ఏమక్క చెప్పును, అయ్యగారు ఏంటి అంటాడు అంటే అవును కరెక్ట్ అనమాట. అయిపోయావు నువ్వు, అయిపోయా. నీకు కూడా స్టార్ట్ ఇప్పటి నుంచి 30 సంవత్సరాలకు లెక్క పెట్టుకోవాలి. కనీసం నువ్వు అలా కలవకపోయినా, కొంచెం మనసు బాధపడ్డా, ముఖం చిన్నపోయినా అయ్యగారిని వచ్చి అడిగి ఉంటే మళ్ళీ ఎందుకు అయ్యగారు అట్లా అన్నావు, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి, మంచిగా ఉండేది. కానీ ఇంకో దగ్గర పోయి
నేను ఎప్పుడు చెప్తా కదా, బెతెస్దా కోనేటిలో 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు 5 రకాల వాళ్ళు ఉన్నారంట. 5 రకాల వాళ్ళు ఎవరు సమస్యలే. దాంట్లో ఒక రకం ఎవరు తెలుసా? గుడ్డోళ్ళు. నాకు అనిపించింది, గుడ్డోళ్ళు ఒకటి ఎట్లయినారు? సమస్య మనుషులు ఒకటి చేస్తుంది. పక్కన వాళ్ళు చెప్పండి, అలాంటి ఒకదమనం మనకు వద్దని. అలాంటి ఐకమత్యం మనకు వద్దు. భర్త బాధితులు ఒకరు, భార్య బాధితులు ఒక సంఘం. ఏంటి సంఘాలు? ఎదుగుతూ ఉంటారు, వాళ్ళకి స్మెల్ వస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళంటే నీకు కూడానా? వాళ్ళకి వచ్చేస్తుంది వాసన, పర్ఫ్యూమ్. మంచిగా చెప్దాం, వాళ్ళ సువాసన వచ్చేస్తుంది. నాకు అనిపిస్తుంది, అక్క నీ జీవితంలో కూడా సమస్య ఉంది కదా. నవ్వుతున్నారనే కానీ నాలో ఎన్నో ఉన్నాయి. దాని పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నాం. మనం వేరే మీటింగ్ పెట్టుకున్నాం. నేను నీకు సైగ చేస్తా, వెళ్తాం ఇద్దరం కలిసి కిందకి. కొంతమంది నేను ఇక్కడ మందిరంలో వాక్యం చెప్తుంటే వాళ్ళు వేరే ప్రసంగాలు చెప్తుంటారు. వాష్రూమ్ల దగ్గర, తినే దగ్గర వాళ్ళకు స్పెషల్ మినిస్ట్రీ ఉంటుంది. బుద్ధిమంతుడైతే అవన్నీ మాంతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? వచ్చి రాగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటుంది వాళ్ళు కొంతమంది. ఎందుకు వచ్చారు మరి? ఎప్పుడు పోవాలా? మరి దానివల్ల రాకుంటే మంచిది కదా. అంత కష్టపడి రావడం ఎందుకు? హల్లెలూయా. సో విశ్వసించితిని కాబట్టి మాట్లాడుతుంది అని. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, అని రాయబడిన ప్రకారం ఆ, అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై. ఈ జస్ట్ మేడ్ సమ్ కాంప్లికేటెడ్. కానీ అక్కడ ఏమంటే ఆ విశ్వాస ఆత్మ గలవారమై అంటే అర్థం అంటే సేమ్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి మనకి. సింపుల్, అంతే. నాకు బాగా గుర్తు, అంటే ఎంతమంది ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఒకప్పుడు బుల్లెట్ బండ్లు, ఇప్పుడు బుల్లెట్లు ఉన్నాయి, బటన్తో నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఒకప్పుడు బటన్లో స్టార్ట్ అవ్వవు. మీకు ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. దాన్ని రాంగ్ కిక్ కొడితే తప్పమని వెనక్కి కొడుతుంది కదా. సో అది డేంజరస్. అంటే కొన్ని స్కూటర్లు కూడా అవి వేరు, కానీ దీన్ని కొడితే మాత్రం కాలు మాత్రం. సో దానికి ఒక విధానం ఉండేది. దాన్ని నొక్కి కొంచెం ఫ్లో అయినప్పుడు ఇవ్వాలి. ఇచ్చి మనం ఏం చేయాలి, దాంతోపాటు ఫ్లో అవ్వాలి మన వెనక్కి. అంటే అది చెప్తే అర్థం కాదు, చేస్తేనే అర్థమైంది. అంటే అర్థమేంటి, అది స్టార్ట్ చేయడానికి ఒక విధానం ఉండేది. మామూలుగా కొడతా ఉంటే అది అవ్వేది కాదు స్టార్ట్. 2-3 సార్లు తర్వాత ఒకటేసారి టాక్ మన వెనక్కి కొట్టేది. అప్పుడు మొత్తం అలా కాకూడదంటే దాన్ని ఒక చిన్న విధానంలో దాన్ని తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కగానే టాక్ మన కొట్టేస్తారు. అర్థం ఏంటి వాళ్ళకి అర్థమైపోయింది, దాని సిస్టమ్ అర్థమైపోయింది. సో ఎందుకు నేను ఈ మిషన్ చెప్తున్నా అంటే, నీకు సిస్టమ్ అర్థమైపోతే ఈజీ అయిపోతుంది. కొంతమంది అంటే అమ్మో అట్లాంటివి ఉంటాయి కాబట్టి నేను బుల్లెట్నే కొనుక్కొని అంటారు. అమ్మో వద్దులేండి ఆ బండి. దిస్ ఇస్ సంథింగ్ కదా. అంటే అది వస్తే ఇంకొక విధమైన హోదాలో తిరుగుతారు కదా. అలాగే నీ జీవితంలో ఉన్నతమైన నువ్వు అనుభవించాలంటే దాని సిస్టమ్ నీకు తెలియాలి. అదే స్పిరిట్లో పనిచేయాలి. కొన్నిసార్లు నువ్వు కంఫర్టబుల్ ఉన్న వాళ్ళ మధ్యలోంచి బయటికి రావాలి. నేను మొదలుపెట్టింది మీకు ఏంటంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైన ఎడల ఆయన వారి శత్రువులను కూడా ఏం చేస్తాడంట. అంటే అర్థమేంటి తెలుసా, మీ శత్రువులు కూడా మీకు సహాయపడే వాళ్ళు అవుతారు. అంటే వాళ్ళు మీ శత్రువులుగా ఉండడం వల్ల మీకు ఉపయోగం అవుతుంది అని అర్థం. హలో, ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళు పిలిచానండి, ఉన్నారా అని అడగండి. ఇక్కడ ఉంటే మంచిది అని చెప్పండి అలాగే. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమీస్ ఉంటారు. మనకి రకరకాల ఎనిమీస్ ఉన్నారు అనండి. అంటే మనుషులు ఎవరు మన ఎనిమీ కాదు, బట్ సమ్ పీపుల్ హ్యావ్ ఎనిమిటీ ఫర్ మన గురించి తెలియక.
కొంతమంది వాళ్ళు అదే పనిగా పెట్టుకుంటారు మనని ద్వేషించడమే. మనం ఏం చేయలేం. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. వాళ్ళకి వాళ్ళ కారణాలు ఉండొచ్చు దానికి. వాళ్ళకి మనం ఇవ్వని ఇమేజ్ కూడా వస్తుంది వాళ్ళకి మన మీద. అనుకుంటున్నా కానీ ఆయన మామూలుడు కాదు, చూడును నీకు తెలుస్తుంది కొన్నాళ్ళకి. దే హ్యావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ పిక్చర్స్. యేసు ప్రభుని చూసి అన్నారంటే ఈయన బయల్జుబుల్ వాళ్ళ దయాలను వెలగొడుతున్నాడు, ఈయన పెద్ద మంత్రగాడు. అంటే దురాత్మల హెడ్ ఉంది ఈయనలో. మంత్రగాలకే హెడ్ ఈయన. అసలు ఎలాంటి ఒపీనియన్స్? జస్ట్ బికాజ్ వాళ్ళు చెప్పినట్టు ఆయన చేయలేదని, వాళ్ళకి నచ్చినట్టు ఆయన ప్రవర్తించలేదని. నేను బాగా గుర్తుంది, కొన్నేళ్ల క్రితం సార్, కొన్నేళ్ల క్రితం కొంతమంది అన్నారు ఈయన సేవ దయ్యాల సేవ. దే టోల్డ్, నేను చెప్పిన విన్నోళ్ళు విన్నారు, కొంతమంది విక్టిమ్స్ అయిపోయినారు కూడా దానికి. ఇది దేవుని సేవ కాదు, ఇది దురాత్మ సేవ. కొంతమంది నాకు అనిపిస్తుంది అసలు దయ్యాలు ఎట్లా దయ్యాలను వెళ్ళగొడతాయి? యేసుప్రభువు అదే అడిగారు కదా, ఒక రాజ్యం తనకు తానే వేరుపడితే అది ఎలా నిలుస్తుంది? నేను దేవుని ఆత్మ వల్ల ఈ కార్యాలు చేస్తే దేవుని రాజ్యం వచ్చింది మీకు. హౌ కెన్ యూ డూ రైట్ థింగ్స్ వితౌట్ గాడ్ స్పిరిట్? అంటే కొంతమంది అంతే, వాళ్ళు ఏం కోరుకున్నా అదే దొరుకుతుంది వాళ్ళు. దట్స్ వై దే కనెక్ట్ విత్ రాంగ్ పీపుల్, బికాస్ దే రిఫ్యూజ్డ్ రైట్ పీపుల్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంది అంటే శత్రువులు అందరూ ఒకే రకం కాదు. కొంతమంది వేరే వాళ్ళ వల్ల మనతో శత్రుత్వంలో ఉంటారు, వాళ్ళు కొన్నాళ్ళకి మారిపోతారు. అంటే ఇప్పుడు నీకు శత్రువులు ఉన్నారంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావు లేవో చూసుకో అని కాదు. అక్కడ యేసుప్రభువు వారికి చాలామంది శత్రువులు ఉన్నారు, అపోస్తలులందరికీ శత్రువులు ఉన్నారు. వాళ్ళంటే కొంతమంది శత్రువులు మారరు, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే, అందుకే యేసుప్రభువు వారు కొంతమందిని పిలిచి అన్నాడు మీరు అపవాది సంతానం అని. చూడండి, ఇజ్రాయెల్తో కూడా దేవుడు అన్నాడు మీరు ఆ 7 జనాంగాలను మీరు చంపేయండి అన్నాడు. ప్రత్యేకంగా కొంతమందిని మెన్షన్ చేసి కిల్ దెమ్ అన్నాడు. కొంతమంది అనుకున్నారు ఎందుకు దేవుడు అలా చెప్పాడు, దేవుడు ప్రేమ గలవాడు అంటాం, మనుషులు అందరిని ప్రేమిస్తాం, ఎందుకు దేవుడు? కొంతమంది ఏమనుకున్నారంటే పాత నిబంధనలు దేవుడు అట్లా ఉంటే తర్వాత మారిపోయినాడు, ఆయనకే మారుమనసు వచ్చిందా? దేవుడికే మారుమనసు వచ్చిందని చెప్తాడు, దేవుడు కూడా మారిపోయాడు. మనం నో, వాక్యం చెప్తాను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పాత నిబంధనలు దేవుడు ఏం క్రూరుడుగా ఉండి సడన్గా ఆయనకు మారుమనసు వచ్చేసింది అని కాదు. నో, ఆయన మీరు ఇంకా చూడలేదు, ఆయన క్రూరత్వం చూడలేదు, ఇంకా ఉంది, ముందుంది. 7 సంవత్సరాలు ఆయన క్రూరత్వాన్ని మీరు చూస్తారు. ఎవరి పట్ల? అందరి పట్ల కాదు. దెర్ ఆర్ జడ్జ్మెంట్స్ వెయిటింగ్ ఫర్ దెమ్. 7 సంవత్సరాలు ఆ కాలం ఏదైతే ఉందో అది సంఘం కోసం అసలు కాదు, మనము రక్షించబడ్డానికి. అంటే అర్థమంటే మనం ఒక గొప్ప విందులో ఉంటాం, కానీ భూమి మీద భయంకరమైన సంగతులు జరుగుతాయి. అది చాలా సమీపంలో ఉంది. అండ్ దాంట్లో మొదటి 3.5 కాలము ఒకలా ఉంటుంది, రెండో 3.5 కాలంలో మొత్తం జడ్జిమెంట్సే. యేసుప్రభువు ఆయనకి దేవాలయంలో ఆయనకి ఇచ్చారు చదవమని. ఆయన చదువుతున్నప్పుడు ఆయన యెహోవా హితవత్సరం అనే మాట వరకు చదివి ఆపేశాడు, ఎందుకంటే ఆయన ఫస్ట్ ఫేజ్ అది. బట్ ఆయన మరలా వచ్చినప్పుడు సెకండ్ ఫేజ్ ఉంది, అది జడ్జిమెంటల్ ఫేజ్. సో 3.5 కాలంలో జరగాల్సిన తీర్పులన్నీ జరుగుతాయి. ఆయన కుమ్మరించే 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు, ఇవన్నీ కూడా ఆ జడ్జిమెంట్స్ని తీసుకొస్తాయి. అవి తీసుకొచ్చినప్పుడు మనుషులు భూమి మీద చావలేక బతకలేక భయంకరంగా ఉంటుందంట. సో దాన్ని మహాశ్రమలు అంటాం.
అది కేవలం ముద్ర వేసుకున్న వాళ్ళ కోసం. అందుకే వాళ్ళకి మళ్ళీ విడుదల ఉండదు. అంటే వాళ్ళకి భక్తి ఉండదు, విడుదల ఉండదు. కాబట్టి అలాంటి ఘోరమైన సమయం. అంటే అర్థమేంటి? వీళ్ళందరూ ఎవరు? రేపు వేసుకుంటారేమో కాదు, ఇప్పుడే వేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారి శిష్యుల్లో కూడా ఒకడు ఉన్నాడు కదా. అప్పుడు ప్రభు ఒక మాట నేడు, వీడు పుట్టకపోయినా బాగుండను. అంటే అర్థమేంటి? హీఈస్ నాట్ ఏ లీగల్లీ రైట్ పర్సన్. అంటే ఇతనికి మారే అవకాశం లేదు. భూమి మీద కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, హూ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. అందుకే దేవుడు అన్నాడు, ఇలాంటి వారిని మీరు చంపేయండి. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఎవరు? పడిపోయిన దేవతల ద్వారా వచ్చిన, నెఫిలీల ద్వారా వచ్చిన సంతానాలు వీళ్ళంతా. సో వీళ్ళు మారరు, వీళ్ళ బీజం మారదు. సాతాను మారు మనసు పొందాడు తెలుసా? వాక్యం శక్తి కలదు. వాక్యం ఎవరినైనా మార్చేయచ్చు. వాక్యం సువార్తకు శక్తి ఉందన్నాం కదా. కానీ సువార్త సాతాన్ని మార్చలేదు. ఎందుకంటే సువార్త వినే సిస్టమే లేదు వాళ్ళలో. సో అపోస్తులైన బాప్తిజం ఇచ్చే యోహాన్ గారు, ప్రవక్త అయిన యోహాన్ గారు కూడా అన్నాడు, ఏంటో తెలుసా? సర్ప సంతానమా. అంటే యు ఆర్ నాట్ రైట్ సీడ్. మీరు సీడ్స్ ఆఫ్ వైపర్స్, మీరు పాయిజనస్. సో కొంతమంది మారరు అనండి. సో శత్రువులు ఉండడం ప్రాబ్లం కాదు మనకి. కానీ మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, ఎలా ఇష్టమో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనుంట అసలు విశ్వాసం ఎలా వస్తుంది? ఎస్, విశ్వాసం రావాలంటే. అందుకే ఇందాక రోమా 10వ అధ్యాయం మీరు చదివినప్పుడు 16వ వచనంలో ఉంటుంది. అక్కడ రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మేబీ విచ్ వర్డ్స్? 15? 7. ఓకే కాగా వినుట ఓకే వలన గో బ్యాక్ ఫ్రమ్ 15 అండ్ రీడ్. 15 నుంచి చదువుదాం. 15 నుంచి. ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. నా గుర్తుంచుకోండి, అందరూ అన్ని కరెక్ట్గా ప్రకటించట్లేదు. బైబిల్ క్లియర్గా ఉంది, ఉత్తమమైన వాటిని ప్రకటించు వారి పాదములు పర్వతం మీద. నౌ దేర్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ చూడండి, preach the gospel of peace. Gospel is of peace. సువార్త సమాధానకరమైంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంటాడు, హోల్డ్ దిస్ అండ్ గో దేర్ అండ్ కమ్. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్య మాకు అనుగ్రహించాను. అంటే అర్థం తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్ అని ఉంటుంది. రికన్సిలియేషన్ అంటే కలిపేది, బాగుపరిచేది, జతపరిచేది, బాగు చేసేది. సువార్త ఎలాంటిది? మేలు చేసేది, బాగు చేసేది, వృద్ధి చేసేది. కొంతమంది అంటారు వీళ్ళు వృద్ధి అదంటే ప్రాస్పెరిటీ గాస్పుల్ ప్రీచ్ చేస్తారు. ఓకే, అంటే అర్థం ఏంటది? సంపద గాస్పులా ఏమన్నా? సంపద సువార్త చెప్తారు వీళ్ళు. మరి ఏ సువార్త కావాలి? సువార్త ఎట్లయితుంది మరి సంపద కాకుండా? మీకు అర్థమైందో లేదు? మనం ఇప్పుడు సంపదకి వ్యతిరేకం ఏంటి? సంపన్నతకి వ్యతిరేకం ఏంటండి? బీదరికం. మీకు బీదరికం కావాలా? మరి అది అప్పుడు బీదరికమైన దుర్వార్త కావాలి మీకు, సువార్త వద్దు. హలో, అంటే మీరు కోరుకుంటే సువార్త కాదు, అప్పుడు దుర్వార్త. సువార్త అని చెప్పి వీళ్ళు ధనం గురించి చెప్తున్నారు అంటే మరి ఓకే, ధనానికి ఆపోజిట్ పేదరికం. అయితే మీరు పేదరికం కోరుకుంటే అప్పుడు ఆపోజిట్ కోరుకున్నారు. కాబట్టి సువార్తకు ఆపోజిట్ ఏంటి? దుర్వార్త. మీకు అది దేవుడి నుంచి రాదు డెఫినెట్గా. సో వీళ్ళకి మైండ్ లేదు. ఫస్ట్ అనే వాళ్ళకి మైండ్ లేక మిమ్మల్ని మైండ్ లేకుండా తయారు చేస్తున్నారు. అన్నీ బాగుంటాయి అయ్యగారి దగ్గర, కానీ అప్పుడు ఎప్పుడు చూడు డబ్బులు వస్తాయని చెప్తారు. అదెందుకు చెప్పాలా? వద్దు నీకు, మరి నువ్వు ఇచ్చేసే మాకు. అంత బాగుంటుంది, కానీ అవసరమా కోట్లు వేసుకోవడం?
బైబిల్లో ఉంది, మీరు గోడల మధ్యలో మాట్లాడుకున్నవి మేడల మీద చెప్పబడతాయి. జాగ్రత్త మరి. రోగమే రాదంటాడు. అంటే రోగం కావాలా నీకు? మరి అదే కదా. అట్లీస్ట్ నువ్వు విన్నప్పుడైనా, ఓ ప్రైజ్ ది లార్డ్, రోగం లేదంటున్నాడు అయ్యగారు అనొచ్చు కదా. అన్నాడు, రోగం లేదంట, ఉందా మరి? కావాలి కదా. నో, దిస్ ఈజ్ అ మైండ్ సెట్ ప్రాబ్లం. అది వైఖరి సమస్య, యాటిట్యూడ్ సమస్య. నీ వాక్యానికి లోబడిన తత్వం అది. దేవుని వాక్యంలో చూడండి, అందుకే దేవుని సువార్త ఎలాంటిది? ఇట్స్ అ గాస్పెల్ ఆఫ్ పీస్. పీస్ అంటే షాలోమ్. షాలోమ్ అంటే వృద్ధితో కూడిన సమాధానం, ఉట్టి సమాధానం కాదు. వెన్ ద వర్డ్ షాలోమ్ మీన్స్, షాలోమ్లో ఏమన్నా తెలుసా? వృద్ధి ఉంది, విశ్రాంతి ఉంది, అలాగే సమాధానం ఉంది. దట్ మీన్స్ నువ్వు వృద్ధి చెందినప్పుడు అప్పుడే విశ్రాంతిలో ఉంటావు, సమాధానంలో ఉంటావు. మీరు చెప్పండి, మీరు ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు సమాధానంగా ఉంటారు? అప్పుల్లో ఉన్నప్పుడు సమాధానంగా ఉంటారా? అండ్ హౌ కమ్ గాడ్ గివ్స్ యూ ఎ పీస్ అండ్ యు ఆర్ స్టిల్ సఫరింగ్? అందుకే ప్రభు అన్నాడు, నా సమాధానం, నా శాంతి లోకం ఇచ్చినట్టు కాదు అన్నాడు. అంటే లోకం ఎలాంటిది ఇస్తుంది? నకిలీ. వాళ్ళు నీకు చెప్తారు, మన మధ్యతరగతి కుటుంబాలు ఇంతే, మన జీవితాలు ఇంతే, మన పేద బతుకులు ఇంతే, ఈ మాట చెప్పి సంతోషపడుతుంటారు. అదేం పీస్? నకిలీ. అదేంటో తెలుసా? అదొక దురాత్మ, అదొక బ్యాడ్ టీచింగ్. మన చేప ఎంతుంటే కాళ్ళు అంతే చాపుకోవాలి. చేపలు తీసేయండి, అయిపోతుంది. ఎవరు కొనుక్కోమన్నారు చిన్న చేపలు? హలో, మంచి తివాచి కొనుక్కోండి, మెత్తడిది, ఇల్లంతా పరచండి. అప్పుడు చెప్పండి, మొత్తం ఇల్లంతా తిరుగుతాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జోక్ చేయట్లేదు నేను. కొంతమంది జోక్ అనిపిస్తుంది. యూఆర్ నాట్ జోకింగ్. ఇస్ ద వర్డ్ సేస్. గో బ్యాక్ టు రోమన్స్. రోమీలోకి వెళ్ళండి, అక్కడ ఉంది క్లియర్గా. లీబ్రా కాంతులబో షజీల భ్రాంతే. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ఎందుకు? ప్రాబ్లం సువార్తలో లేదు, వాళ్ళ యాటిట్యూడ్లో ఉంది ప్రాబ్లం. యాటిట్యూడ్. అందుకు నేను చెప్పాను, 38 సంవత్సరాలు ఎందుకు బాగుపడలే? ఎలాంటి ప్లేస్లో ఉన్నాడు? రోజు అద్భుతం జరిగే ప్లేస్లో ఉన్నాడు, రోజు ఎవరో ఒకరు అక్కడ బాగుపడుతున్నారు. అలాంటి ప్లేస్లో ఉండి బాగుపడలేదు. దానికి తోడు ఏమంటున్నా తెలుసా? కొత్త సిస్టమ్ నేర్చుకున్నాడు, కంప్లైంట్స్. సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేశారు అతన్ని. మేబీ తెచ్చి కొన్నాళ్ళు పెట్టి అక్కడ కూర్చున్నారేమో. తర్వాత పొద్దున వచ్చి సాయంత్రం వచ్చి, పొద్దున వచ్చి సాయంత్రం పోయారేమో. హాస్పిటల్స్లో కొన్నిసార్లు నేను చూస్తాను, హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినప్పుడు పోయి ఫస్ట్ జాయిన్ చేసి అక్కడే కూర్చుంటారు, పొద్దున్న రాత్రి అక్కడే పడుకుంటారు. వాళ్ళు డాక్టర్ అన్నాకు ఇంకా 4 రోజులు ఉండాలి హాస్పిటల్. 4 రోజులు ఉండాలా? అయితే టిఫిన్ బాక్స్ తీసుకొస్తాంలే పొద్దున పోయి. మెల్లగా ఇంకోని పెడతారు. కొన్నాళ్ళకి ఏమైపోతుంది? వాళ్ళు బయటికి రాక వీళ్ళు డబ్బులు అయిపోయి విసుకొచ్చి ఎవడో ఒకరిని పెడతారు అక్కడ. లేకపోతే వాళ్ళే పడేస్తున్నారు. చాలా దుర్భరమైన స్థితి. అంటే కొంతమందికి ఎవ్వరు ఉండరు అక్కడ, వాళ్ళకి వాళ్ళే ఉండిపోతారు అక్కడ. కారణం ఏంటి? మొదట్లో వచ్చి ఉంటారు, మర్యాదకో తప్పదనో, లేకపోతే మరి చూడడానికి చండాలంగా ఉంటుందనో వచ్చి ఉంటారు, ఏదో బిహేవ్ చేసి అంత కేర్ ఉన్నట్టుగా. రాను వదిలేశారంట. మరి ఒకటా రెండా 38 సంవత్సరాలు చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది బాధలు పంచుకొని వాళ్ళు బాగవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వీడు మాత్రం అలాగే ఉండిపోయాడు. ఎందుకంటే వాళ్ళు కోరుకున్న మెసేజ్ అది. ఆడు కోరుకున్న మెసేజ్ అది ఏంటో తెలుసా? బాధ. ఆడి బాధను బాధగా మాట్లాడాలి. మీలో ఇక్కడ కొంతమంది నేను మాడే మెసేజ్ కోరుకోరు, కిందకి వెళ్ళి కొత్త మెసేజ్ కోరుకుంటారు. లేదా బయటికి వెళ్ళి యూట్యూబ్లో వింటుంటారు, చితికి నా బ్రతుకు అంటే. ఇదే నా బ్రతుకు, ఇది కరెక్ట్ మెసేజ్. హల్లెలూయా. అయ్యగారు ఎంతో చెప్తుంటాడు మనం. ఇది నా పరిస్థితి. ఆమేన్. బిడ్డా, నువ్వు తీరని దుఃఖంలో ఉన్నావు. ఎస్. ఎట్లెందుకు చెప్పాడు మన అయ్యగారు? నీ సమస్య మామూలుగా లేదు, నీ ఇంటి వాళ్ళు వదిలేశారు.
దే వాంట్ దాట్ మెసేజ్. వాళ్ళు ఏం కోరుకున్నా అదే దొరుకుతుంది వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, కొండ మీద ఉన్న ప్రీచర్ ఉన్నాడు, కొండ కింద ప్రీచర్స్ ఉన్నారు. మీకు కావాల్సిన దేవుని మీకు సృష్టిస్తారు. అలాంటి వాళ్ళు నమ్ముకుంటే అయినట్టే. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. బైబిల్ ఉంది, వారి విగ్రహములు వెండివి బంగారు, అవి నోరుండి మాట్లాడు. వాళ్ళకి మాట్లాడే దేవుడు వద్దు. నిజంగా వాళ్ళకి దేవుడు మాట్లాడితే ఫస్ట్ కాలు చేతులు వణుకుతాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ మారుతుంది. వాళ్ళ దేవుడు వాళ్ళే సృష్టించుకున్నారు, ఆయనకు పేరు పెట్టుకున్నారు యేసయ్య అని. వీళ్ళు కూడా ఎద్దును తయారు చేసి ఇదే నీ దేవుడు అని యెహోవా అన్నాడు. హే ఎద్దా ఆయన. వీళ్ళు పెద్ద మొద్దులు, అందుకే ఎద్దును తయారు చేసుకున్నారు. వీళ్ళంతే కొంతమంది, వాళ్ళకి కావాల్సిన దేవుడు వాళ్ళకి కావాలి, ఆయనకి మాత్రం పేరు మాత్రం ఆయనదే పెడతాడు. ప్రభా నిన్ను నేను శిలువలో చూసినప్పుడు అనుకుంటున్నాను, ప్రభా నాయనా నిస్సహాయంగా ఉన్నావు ప్రభా అంటే అర్థమేంటి? ఆయన నిస్సహాయంగా ఉన్నాడు కాబట్టి నాకు కూడా అరే రే 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 ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఇప్పుడు మనం చూస్తే ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? సమస్తానికి పైన. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఐడియాలజీస్, ఫూలిష్నెస్. సో డోంట్ థింక్ ఎవ్రీబడి ఈస్ టీచింగ్ ఫ్రమ్ ద స్పిరిట్. నో. Out of 100, 95% preachers are only mind preachers, not spirit preachers. And they are more welcomed. ఎందుకంటే వాళ్ళకున్న స్థితిగతులకి తగినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి. అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఎప్పుడు కఠినంగా ఉంటుంది. నా వాక్యం బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది అన్నాడు. హే అగ్ని వంటిది అన్నాడు. అగ్ని ఎప్పుడు చల్లగా ఉండదు, చల్లగా ఉంటుంది అగ్ని కాదు. సుత్తి ఎప్పుడు చల్లగా కొట్టదు, కొడితే ఇరిగిపోతాయి, నలిగిపోతుంది. అంటే అర్థం ఏంటి? నీ పాతదున్న తుప్పంతా వదిలిపోవాలి, ఆ తప్పంతా పోవాలి, నీ సిస్టమ్ మారిపోవాలి. సో అంటున్నాడు అక్కడ, ప్రకటించాము కానీ ఏమైంది? అయినను చదవండి, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం. అందుకే నీ సొంత ఒపీనియన్స్ తో వచ్చి కూర్చోడం కాదు. నేనేం మిమ్మల్ని మార్కులు అడగాను వెళ్ళేటప్పుడు నా ప్రీచింగ్ ఎట్లా ఉందని. నాకు అవసరం లేదు మీ మార్కులు. ఎందుకంటే నేను విశ్వసించితిని కాబట్టి మాట్లాడుతాను. నేను చెప్పిన మెసేజ్ మీరు రివ్యూ వేయడానికి రాలేదు. నేను ఐ బీన్ సెంట్ టు ప్రీచ్. నేను పంపబడ్డాను ప్రకటించడానికి. మీ అప్రూవల్ కోసం రాలేదు నేను. దట్స్ వై ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ మై సెల్ఫ్. విశ్వసించితిని కాబట్టి మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం అరవక్కలేదు, మనుషుల్ని బెదరగొట్టక్కలేదు, గాబర పెట్టక్కలేదు. సత్యం ఎప్పుడు అలాగే ఉంటుంది. చూడండి ఆయన అంటున్నాడు కాబట్టి వినుట వలన విశ్వాసం కాదు, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. సి గాడ్స్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని వాక్యం ఇంపార్టెంట్. మీ ఒపీనియన్స్ కాదు, మీరు అనుకునేవి కాదు, మనుషులు ఏమనుకుంటున్నారు కాదు, పరిస్థితులు ఏమంటున్నాయో కాదు. ఇట్స్ నో మ్యాటర్. మీరు వాక్యం అంతా చూడండి. అబ్రహాం గారిని చూడండి, ఇస్సాకు జీవితాన్ని చూడండి, యాకోబు జీవితాన్ని చూడండి. దే హ్యావ్ లివ్డ్ లైక్ దట్. వాళ్ళు అలాగే జీవించారు. మనుషులు ఏమనుకుంటారని జీవించలేదు అబ్రహాం గారు. కొంతకాలం అలా బతికాడు. తర్వాత ఒకరోజు డిసైడ్ అయ్యాడంట, వీళ్ళందరూ చెప్పినట్టు చేస్తే నా జీవితం మారదని. సో ఈ కేమ్ అప్, ఈ బికమ్ ఏ వాళ్ళ దృష్టిలో ఒక రెబెల్ అయిపోయాడు. దేవుడు కూడా అన్నాడు, నువ్వు వదిలిపెట్టి వచ్చే మీ తండ్రి ఇంటి నాడు. తండ్రి ఇంటి అంటే అర్థం ఏంటంటే నీ తండ్రి ఇంటి నమ్మకాన్ని వదిలొచ్చాను. వచ్చేసాడు బయటికి. అతని గురించి సాక్ష్యం వాక్యంలో ఉంటుంది. ఆయన గురించి అతని వంటి విశ్వాసం ఉన్న వాళ్ళు మనందరికి కూడా అది వర్తిస్తుంది.
దేవుడు ఏమిచ్చాడు ఆయనకంటే యావత్ ప్రపంచాన్ని అతనికి ఇచ్చాడు. అతనికే కాదు, అతని వంటి విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా అన్నాడు. కొంతమంది విశ్వాసంలో వ్యర్థులైపోయారు, భ్రష్టులైపోయారు, కృపలో పాడైపోయారు, కృపలో పడిపోయారు. ఎందుకో తెలుసా? మనుషుల మాటలు పట్టుకొని. డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ ఈజీ రూట్. లోకంలో ఉన్న స్పిరిట్ వదలదు వాళ్ళకి అసలు స్టఫే లేదు లోపల, కాబట్టి అన్నిటికి పడిపోతారు. బట్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని వాక్యానికి మీరు మిమ్మల్ని అప్పచెప్పుకుంటే అది మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. మిమ్మల్ని కడుతుంది లోపల నుంచి. మీరు కట్టబడినప్పుడు ఏమవుతుంది? మీరు ఇతరులకు మార్గదర్శకం అవుతారు, సొల్యూషన్గా ఉంటారు. ఆమేన్. ఎంతమంది నాతో ఎక్కిపిస్తున్నారు? చెప్పండి. నేనంటే పడనోళ్ళు కూడా నాకు సహాయం చేస్తారు, చెయ్యక తప్పదు. ఆమేన్. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. మీరు ఎరిగారు అది? సో ఇస్సాకు జీవితం చూడండి. ఆయన వృత్తి వాళ్ళకి నచ్చలేదు. దే డింట్ లైక్. అన్నారు, ఈయన ఇక్కడ ఉంటే మనని డామినేట్ చేస్తాడు, పంపించేద్దాం ఈయన. పంపించేశారు, ఆ లోయలోకి పంపించారండి. ఇక్కడైతే ఖచ్చితంగా పాడైపోతాడు అనుకో. ఆ లోయలో ఇంకా బాగైపోయాడు, ఇంకా అభివృద్ధి చెందాడు. వాళ్ళు పంపించారన్న మాటే కానీ వాళ్ళు ఆయన దృష్టి అంతా అక్కడ పెట్టుకున్నారు. ఆయన అనుకుంటే లైట్ తీసుకున్నాడు. వాళ్ళు ఎట్లా పంపిస్తారు? ఇన్నాళ్ళు నేను చేస్తే, ఇంత మేలు చేస్తే నన్ను ఎట్లా వదిలేస్తాను? నేను ఇంత చేస్తాను కుమ్మిలిపోవాలి అక్కడ కూర్చొని. ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయినాడు. నిజంగా మీ మీద అరిసి భయపెట్టే వాళ్ళకి ధైర్యం ఉన్నట్టు కాదు. అట్లాంటి మాటకి ఏం పడిపోకండి. నేనేం చెప్పలేకపోయాను, సమాధానం చెప్పలేకపోయాను అని కుంగిపోకండి. మీరు ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. అలాంటి మాటలతో గెలిచిన వాళ్ళందరూ గెలిచినట్టు కాదు. కొంతమంది మాటకారులు ఉంటారు బాగా, దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఆయన వెళ్ళిపోయాడు, వృద్ధి చెందాడు. ఎంత వృద్ధి చెందంటే వాళ్ళే వచ్చి మళ్ళీ సమాధానం పడ్డారు. ఎందుకు? భయపడి. ఏదైనా మనసులో పెట్టుకొని మన మీద అటాక్ చేస్తాడేమో భయానికి వచ్చి సమాధానం ట్రీటీ రాసుకున్నారంట. ఇదిగో మేము పంపించినప్పుడు ఏం నష్టం చేయలేదు, మీకు ఏం కష్టం చేయలేదు, మాకు కూడా ఏం చేయకూడదు నువ్వు. హల్లెలూయా. వాక్యం ఉంది, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే 100 పంట కోసాడంట. అతడు మిక్కిలి గొప్పవాడు అవడం వరకు క్రమక్రమంగా గొప్పవాడు. చెప్పండి, నా జీవితం ముందుకే వెళ్తుంది, పై స్థాయికి వెళ్తుంది. జీవితం ముందుకే వెళ్తుంది, పై స్థాయికి వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థమైంది తెలుసా? ఆ శత్రువులు కూడా మనకే పనిచేస్తున్నారు. కొన్నిసార్లు మీతో ఉన్న మిత్రుల కంటే మీ శత్రువులే మీకు ఎక్కువ సాయం చేస్తారు. ఆ అనవసరమైన మిత్రుల కంటే ఈ శత్రువులే మంచిది. ఏంటి అనవసరమైన మిత్రులు అంటే అర్థం ఏంటంటే, నీ బాధలో బాధ కలిపేవాళ్ళు, నువ్వు అనుకున్న పిచ్చి ఫ్రెండ్స్. చూడు, ఈ అక్క కదా నాతో మంచిగా మాట్లాడింది, అయ్యగారి దగ్గర ఇట్లా పోయినా లేదా, ఏం పర్లేదు, ఏం కాదు అన్నాడు. ఏమో చూడు, అవునా అక్క అట్లుందా, నువ్వు ఇంత బాధపడుతున్నావు, అసలు నువ్వే కనుక బాధపడుతున్నావు, నువ్వు లేకపోతే ఇంకెవరైనా ఉంటే చచ్చిపోద్దురు ఇప్పుడు. అప్పుడు ఆదరణ వచ్చిందంటే, అమ్మయ్య, ఆ సావు వింటే కానీ ఆదరణ రాదు. ఇదేం మైండ్? పిచ్చి మైండ్. యేసుప్రభువు వచ్చాడు, నీకు స్వస్థపడాలని ఉందా అంటే, అయ్యా నీళ్ళు కదిలిన ప్రతిసారి ఎవరు నన్ను లేపలేదు. కంప్లైంట్, బిటర్నెస్, చేదు జవాబులో. నేను ఎప్పుడైనా ఎవరైనా అన్నాకో, హలో బాగున్నారా అంటే, ఇన్నాళ్ళకా గుర్తొచ్చింది? ఎన్ని రోజు వచ్చి నీ ముందే కూర్చుంటున్నావు, అసలు పట్టించుకున్నావు మమ్మల్ని? దానివల్ల ఏమొచ్చి, హే ఈరోజు నన్ను స్పెషల్గా పలకరించాలంటే, దెర్ ఇస్ సంథింగ్ ఫేవరబుల్ ఫర్ మీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మనుషుల సాక్ష్యం అవసరం లేదు. వాక్యంలో ఉంది, ఆయన నడుస్తూ వెళ్తుంటే జక్కయ్య చెట్టు ఎక్కాడు. ఇలాంటి పాపాత్ముడి కోసం ఆయన ఆగేది. ఆయన ఎంతమంది అని ఉంటారు, వీడికి చక్కగా అవుతుంది చూడు ఈరోజు. అప్పుడు ప్రభువారు వచ్చి అక్కడ ఆగి, జక్కయ్య త్వరగా దిగిరా, అయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఇదిగో నీ మీద ఉగ్రత వచ్చింది, దా రే కొరడ పట్టుకురారా, ఎన్నాళ్ళు జనాలు పీల్చుకుని తింటావు నువ్వు అన్నాడా? త్వరగా దిగిరా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, లెట్స్ గో. నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఐ వాంట్ టు కమ్ యువర్ హౌస్. నీ ఇంటికి నేను వస్తాను. ఓ మై గాడ్. వాళ్ళందరూ ఫ్రెండ్స్ని పిలిచి, ఎవరు ఆ ఫ్రెండ్స్? అందరూ అలాంటి వాళ్ళే అన్నాడు. ఎస్, కాల్ దెమ్. వీళ్ళందరూ పక్కన కూర్చొని అన్నాడు, ఏంది ఇలాంటి వాడి ఇంటికా ఏ ప్రభు వెళ్ళింది, బోధకుడు వెళ్ళింది. హల్లెలూయా. ఆయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. మరి ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన పక్షమై ఉంటే మన విరోధి ఎవరు? దేవుడు నిన్ను నిర్దోషి అంటే ఎవడు నిన్ను దోషి అంటాడు? నీతిమంతుడు అని దేవుడు నిన్ను పిలిస్తే ఎవడు నిన్ను పాపి అంటాడు? ఫినిష్. బికాస్ హీ షోడ్ హిస్ ఫెయిత్ ఇన్ యాక్షన్. అతను అక్కడ కూర్చుండిపోలేదు. హీ టేక్ ఎ స్టెప్. క్రియలు లేని విశ్వాసం మృతం. హీ బిలీవ్డ్. నమ్మాడు కాబట్టి చెట్టెక్కాడు. హల్లెలూయా. విశ్వసించుతుంది కాబట్టి మాట్లాడుతుంది. అందుకే అది అతను నీతిగా ఎంచబడింది. బైబిల్ ఉంది, అబ్రహాం దేవుడు నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడింది. అలాగే అదే రీతిగా నమ్మే మీకు కూడా అది నీతిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. సే ఐఎమ్ క్వాలిఫైడ్. నేను అర్హత సంపాదించుకున్నాను, అది దేవుని వల్ల కలిగింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరికి పడకపోతే ఏంటి? నీకు ఎవరిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం. నాకు దేవుడు ఒక విషయం బాగా అర్థం చేయించాడు. ఎంతమంది నన్ను ద్వేషిస్తే అంత డబల్ అవుతాను నేను. మీరు కూడా రాసుకోండి, మంచిది. మీరు నేనేం చెప్పాను మీకు? Now let me put it rightly to you. ఎక్కడైనా ఎప్పుడైనా అనండి, ఎవరైనా నన్ను అవమానిస్తే ఇంకేముండేది? సో నేను మీకోసం తయారు చేస్తున్నా ఫ్రేమ్గా మంచిగా. ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ వెన్ పీపుల్ పుట్ యూ టు షేమ్, మిమ్మల్ని అవమానించడానికి చూస్తే, మిమ్మల్ని కించపరచడానికి చూస్తే, దేవుడు వాళ్ళ ముందే రెండంతలుగా దీవిస్తాడు, రెండంతలుగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. సో ఎవరినైనా మీరు అవమానించేటప్పుడు జాగ్రత్త, మీరే వాళ్ళని దీవిస్తున్నారు. మీరు నిజంగా తెలివిగల అయితే అనండి, ఎవరైనా ఎదగద్దు అనుకుంటే వాళ్ళని ఏమనరు. కొంతమందికి అర్థం కాలేదు. సో మీరు నిజంగా కొంచెం, అది కూడా క్రిమినల్ తెలివే, మంచిది కాదు. ఎనీవే, దేవుడు ఏమన్నాడంటే నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాన్నాడు కదా. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ శత్రువులు కాకపోతే వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. అర్థమైందా? ఇప్పుడు నీకు ఎవరైనా శత్రుత్వం ఉందనుకో, దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చగలడు. వాళ్ళు నిన్ను శత్రువులుగా భావించడం మానేశారనుకో, దేవుడు వాళ్ళని ఏం చేయలేడు, దీవించాలి. సో ఎవరైనా నిన్ను కాన్స్టెంట్గా శత్రువులుగా చూస్తుంటే వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. హలో. కానీ ఇంకో విషయం తెలుసా? వాళ్ళు మీతో శత్రుత్వం వదిలేస్తే దేవుడు వాళ్ళని దీవించాల్సిందే. అందుకే వాళ్ళ శత్రుత్వం మాననీయడు దేవుడు. వాళ్ళ మొండితనానికి వాళ్ళు వదిలేస్తానంట, వాళ్ళే నశించడానికి. మీకు అర్థమైతే ఎంత బాగుంది. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని పడనోళ్ళు చూసి కూలుకోకండి, ఊరికి ఏడవకండి. ఒర్రె మీకు సాయం చేద్దామంటే కూడా చేయనట్లే మీరు. ఎందుకంటే నేను ఒక్కసారి శత్రుత్వం బంద్ అయిపోయింది అనుకో మనతో, వాళ్ళు బ్లెస్ అయిపోతారు. ఎందుకంటే నేను అలాంటి వారసుని. ఎందుకు? వాక్యంలో ఉంది, నన్ను దీవించేవాడిని దేవుడు దీవిస్తాయంట. సో ప్రాబ్లం నీది కాదు, వాళ్ళది. సో నువ్వెందుకు చింతపడుతున్నావు కూర్చొని? ఎందుకో మేమంటే అంత కోపం, ఎందుకో మా ఇంటికి రారు, ఎందుకో మమ్మల్ని పట్టించుకో. అరే రే 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 రే,
నీకు అర్థం అవ్వట్లేదు. నీతో కలిస్తే వాళ్ళు దీవించబడుతున్నారు, వాళ్ళకి తెలుస్తలేదు. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇప్పుడు మంచిగా అనిపించింది. కొంతమంది ముఖం వెలుగుతుంది. మంచిదే అది. ఐఎమ్ టెలింగ్ యూ, యు ఆర్ ఫ్రీ నా, యు ఆర్ ఫ్రీ. వాళ్ళు కదా చింతపడాలి, నువ్వెందుకు చింతపడుతున్నావు? ఎందుకంటే నువ్వు ఆశీర్వాదాలకు వారసుడు అంట. తాళం చేయి నీ దగ్గర ఉంది. ఏయ్ నీ సంగతి చూస్తా రేపు అన్నాను అనుకో, అయ్యో నువ్వు వెళ్ళానుకో, అట్లా అన్నద్దు బ్రదర్ అన్నావు అనుకో, వాళ్ళనుకుంటారు చూసావు భయపడ్డాడు. నువ్వు భయపడి కాదు, నీకు ఇంకా ఘోరమైంది తెలుసు వాళ్ళ గురించి. అందుకే నువ్వు సమాధానం పడుతున్నావు అంటే వీక్ కాదు, నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు. వాళ్ళకి వెళ్ళింది నాకెందుకు, నేను వాళ్ళే రాని. వద్దు, నీకు తెలివి ఉంటే నీ గురించి నీకు అస్సలు తెలిస్తే నువ్వు వీళ్ళందరితో సమాధానం పడు. నువ్వు సమాధాన పడినా పడట్లేదంటే మార్కేసి పెట్టుకో, ఇంకా అయిపోయింది ఇలా పని. ఏం చేయలేం అనండి. అందుకే అందరూ ఎనిమీస్ ఒకటే రకం కాదన్న. అందుకే వాళ్ళ వ్యర్థతకు దేవుని వాళ్ళు విడిచిపెడతారు, వాళ్ళ కఠినత్వాన్ని వాళ్ళు విడిచిపెడతారు. ఫరో కూడా అంతే కదా. ఫరో కఠినత్వానికి దేవుడు విడిచిపెట్టాడు. ఫరో హృదయం దేవుడు కఠినంగా చేశాడంటే దేవుడు కావాలని కఠినంగా చేసి కూర్చోలే, అతని కఠినత్వానికి అతను వదిలేశాడు. అతని ముందు ఎన్ని కనబడుతున్నాయి, పక్కన ఆఫీసర్లు మారిపోయారు, అందరూ మారిపోతున్నారు. మరి మావాడు కూడా మారిపోయాడా? ఏంద్రా నువ్వు మారిపోయావు? ఆయన సైడ్ వెళ్ళిపోయాడు. సార్ నిజం సార్, ఇన్నాళ్ళకని నాకు బుద్ధి వచ్చింది, ఆయన కరెక్ట్ చేస్తున్నాడు సార్ అంటే, అయితే ఈయన తీసేయండి రా ఫస్ట్. హీ బికేమ్ మోర్ అండ్ మోర్ స్టబర్న్, కఠినంగా అయిపోయాడు. కొంతమంది అంతే, ద్వేషం పెరుగుతూనే ఉంటుంది. చూస్ ద రాంగ్ ఎండ్, తప్పు సైడ్ అనుకుంటారు. చూస్ ద రాంగ్ ఎండ్. మాకు తెలీదా ఒకప్పుడు ఈయన బతుకు, మాకు తెలీదా? అరే జక్కే పరిస్థితి కూడా అదే కదా. కానీ హూ కేర్స్? దేవుడు అన్నాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాం కుమారుడే. దట్ మీన్స్ అఫీషియల్లీ నేను డిక్లేర్ చేస్తాను ఇతను వారసుడు. నౌ ద థింగ్ ఇస్, ఇఫ్ యూ బ్లెస్ హిమ్ యూ విల్ బి బ్లెస్డ్, ఇఫ్ యూ కర్స్ హిమ్ యూ విల్ బి కర్స్డ్. నిన్నటి వరకు ఆయన కర్స్ చేసిన, ఆయన తిట్టిన, ఆయన చెప్పించిన ఏం కాలేదు ఎవరికి. కానీ ఈ రోజు నుంచి జక్కని ఎవరేమనంటే వాళ్ళకి కర్స్ వస్తుంది. మీకు కోపం వచ్చినా పర్లేదు, ఆయన లెక్కలు అలాగే ఉంటాయి. సో బీ కేర్ఫుల్. అండ్ ఆల్సో అనండి, అదొక లెక్క అయితే దైవజన లెక్క వేరు. మళ్ళీ అది ఇంకా డేంజర్. నోటుకు వచ్చింది అలా మాట్లాడకూడదు. వాళ్ళ స్థానం ఎప్పుడు పైన ఉండాలి మన జీవితంలో. నా కోసం చెప్పుకోవట్లేదు, మీకోసం చెప్తా. వాక్యంలో షునేమీరాలు గుర్తించిందంట, మన దగ్గరకు వచ్చి పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు. అతనికి ఒక పై స్థానం నేను ఏర్పాటు చేస్తాను. ఆయనకి దిక్కు లేదనో, ఆయనకి చేత కాదనో కాదు, నాకు అనిపిస్తుంది ఆయన వచ్చినప్పుడల్లా, ఆయన వెళ్ళిన ఎన్ని చోట్లకల్లా ఆయన విశ్రాంతి తీసుకోగలడం లేదు. ఆయనకు సరిగా ఉపచారం చేసే వాళ్ళు ఉంటారో లేదో, కానీ ఆయనకు చేసేవాళ్ళు ఆయన విసిగించవచ్చు, ఆయన చుట్టూ చేరి ఆయనతో మాట్లాడి ఆయన్ని ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు. కానీ మన దగ్గర అలా ఉండద్దు. మనం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేద్దాం. ఆ అట్మాస్ఫియర్లో ఏం చేద్దాం అంటే ఆయన వచ్చి ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలి. ఆయనకు ఇబ్బంది అనిపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అర్థమేంటి, ఆయన షూనేమి పట్టణానికి వచ్చినప్పుడల్లా ఆయన డైరెక్ట్ మన ఇంటికి వచ్చేయాలి, యాజ్ ఇఫ్ తన ఇల్లు అన్నట్టు. కొంతమంది అంటారు మా కారు కాదా ఇక్కడ, మీ కారే అంటారు. అవసరమైనప్పుడు చూస్తే అమ్మో అడుగుతున్నట్టు, ఇప్పుడు అడిగేలా సర్వీస్కి పోయింది, లేకపోతే కొంచెం వేరే పని ఉంది మాకు. కానీ కొంతమంది ఉన్నారు అలాగే అన్ని మాట నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు. బట్ అన్నా మీ ఇల్లే అనుకోనా అంటారు. అయ్యగారు మీ ఇల్లేది, మీరు ప్రేయర్ చేస్తేనే వచ్చింది. ఎప్పుడు వచ్చినా వచ్చేయండి ఇక్కడికి. 2 సార్లు వెళ్ళామనుకో అట్లనే, 3వ సారి మేము ఉంటలేము ఇక్కడ. దేవుడు హృదయాంతరంగాన్ని ఎరుగుడు. అయినా ఎవరింటికి అలా వెళ్ళాం మీద పడ. నేను ఎన్ని దేశాలు వెళ్తాను, ఎన్ని పట్టణాలు వెళ్తాను, ఎవరింటికి వెళ్ళాను తెలుసా మీకు. నేను కనీసం సైట్ సీయింగ్ కూడా పోను. నేను దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. నిన్న మొన్న ట్రిప్స్లో నాకు 10 గంటల టైంలో 7 గంటలు దొరికి. 7 గంటల్లో
నేను 7 సంవత్సరాలు దుబాయ్ పోయినా చూడని సంగతులను చూసి వచ్చాను. నాకు అనిపించింది, అరే అసలు టైమే లేదన్నట్టు ఇంత త్వరగా చూసినానండి నేను. వాస్తవానికి నేను మన సంఘ బిడ్డ అక్కడ ఉన్నాడు సోల్మన్, అతనికి 7 ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు అన్నా, నీ కారు వస్తే నీ కారులో నన్ను తిప్పుతావని. అందుకే ఈసారి ఆయన కారు వేసుకొచ్చాడు, అందుకే ఆయన కారులో తిరిగినాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని స్తోత్రం. నేను అంటాను, ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో. అందుకే నేను అంటాను, ఖరీదైన బంగ్లాకి వెళ్ళిన అంత సంతోషం. కొంతమంది వాళ్ళు చిన్న గృహమైన వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళ రిసెప్షన్ వాళ్ళు తీసుకునే విధానం బట్టి అక్కడ ఉండిపోతాను నేను. ఇక్కడ ఫ్యాన్స్ అక్కర్లేదు, వాతావరణం బాగాలేదు, అయినా అట్లా కూర్చున్నాడు అయ్యగారు. అక్కడ అట్మాస్ఫియర్ బాగుంది, ఆశ బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ఓసారి నా గురించి ఆలోచిస్తుంది, అయ్యగారికి ఎంత ఇబ్బంది అయిపోతుంది అలా ఆలోచిస్తాను. నాకేం హ్యాపీ కూర్చున్నాను, అయ్యగారి కోసం ఆలోచిస్తాను, ఆయన కూడా ఎంతో మంచి కూర్చున్నాడు. అవును, ఇక్కడ ఉంటే బాగుంది. ఆ దైవజనుడికి అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశానంటే ఏంటో తెలుసా, ఆయన వచ్చినప్పుడల్లా అందులోకి దూరి నేను టైం లేదు, ఆ తర్వాత ఎప్పుడైనా మాట్లాడతాను. ఆ వస్తువులు కూడా పికప్ ఎలా చేశారు చూడండి, చాలా బాగుంటుంది. ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపస్తంభం, ఒక ఏంటది పీట. అంటే దాని వెనకాల చాలా ఉన్నాయి డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ అన్ని మాడితే అంటే ఆమె థాట్ అనమాట, ఆమె థాట్ ఆయనకి ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ అమర్చిపెట్టిందండి. ఉన్నతమైన స్థానం ఇచ్చింది. అయితే అయ్యగారు అన్నాడు, ఇంత చేసిన ఆమెకి ఏమైనా చేయాలి కదా, లెట్స్ డూ సంథింగ్ అని చెప్పి అసిస్టెంట్ పిలిచాను. పోయి కనుక్కో అసలు ఏం కావాలి ఆమె. ఆమె పిలిపించి అడిగితే ఆమె ఒక మాట అన్నది, ఏంటో తెలుసా. అప్పుడు అతడు నెక్స్ట్ వచ్చిన చూడండి, నెక్స్ట్ వచ్చి 14. ఆమె నేనేమి కూర్చున్నదని వాడిని అడగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువము అనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని చూడండి, ఆయన అవసరతను డీల్ చేసినాడు. కానీ ఆమె ఒక మాట అన్నది, ఇంట్రెస్టింగ్ థింగ్, నీ దాసురాలైన నాతో అబద్ధమాడ వద్దనేను. నెక్స్ట్ పిమ్మట ఆ స్త్రీ ఇంకొకటి మిస్సింగ్ ఉంది, సమ్హౌ ఇట్ ఇస్ మిస్సింగ్ బిఫోర్ వర్డ్స్. ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఇల్నవాడా అలాగు పలుకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దు అని. బిఫోర్ వచనం అది కాదు, ఇంకొక మాట ఉంటుంది, నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను. ఎన్నో వచనం అది? 13వ వచనం, 13 ముందు. దీనికంటే ముందు ఆమెమంటుంది చూడండి. అందుకామె నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. మంచిగా అంటాడు అయ్యగారు, అంటాడు, నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరుస్తుంది, నీకు నేనేమి చేయవలేను అని. రాజు సైన్యాధిపతి ఏమన్నా చెప్పాలా, రాజుకి ఏమన్నా చెప్పాలా, ఏమన్నా నీ గురించి స్పెషల్గా చేయాలి, ఎందుకంటే ఆమె ధనవంతురాలు, ఆమెకు చాలా పనులు ఉంటాయి కదా, ఏమన్నా రికమెండేషన్ చేయాలా. అప్పుడు ఆమె అన్నదంటే నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను అన్నాడు. స్వజనులలో అనండి, మంచి మాట కదా అది? కాదు, అదే ప్రాబ్లం. మా వాళ్ళ మధ్యలో ఉన్నా అన్నది మంచిది కదా అది. మీరు కొంతమంది అంటారు కదా, మా వాళ్ళే ఇల్లు, మా ఊరోళ్ళు అంట, అందుకే మీరు ఎదగట్లేదు. దేవుడేమో యావత్ ప్రపంచం మీద అంటే మీ మా ఊళ్ళోళ్ళు, మా ఊరోళ్ళు, మా కులపోళ్ళు, మా వాళ్ళు, మా రంగోళ్ళు, మా భాషోళ్ళు, అందుకే చిన్నగా ఉంది జీవితం. ఆమె సమస్య ఎందుకు తీరలేదు? ఇది సమస్య. ఆమె స్వజనులు. ఆ స్వజనులు ఎవరో తెలుసా? అక్కడ ఒక ఆత్మీయ అర్థం ఉంది, ఏంటో తెలుసా? ఆమెకి ఎట్లా కావాలో అట్లా మాట్లాడేటోళ్ళు. పోన్లే, ఒకసారి అలాంటి రిఫరెన్స్ ఎక్కడ ఉందంటే హన్నా దగ్గర ఉంది. హన్నా ఒక భర్త వచ్చి అన్నాడంటే ఏమన్నా తెలుసా? ఏమ్మా ఎందుకు అట్లా ఏడుస్తావు, ఎందుకు బాధపడతావు, 10 మంది కొడుకులు ఉంటే దానికంటే గొప్ప కాదు నేను నీతో ఉండడం అంటే. అర్థం ఏంటి? అది మంచి మాట కదా? వినడానికి మంచి మాట, కానీ అది చెడ్డ మాట, అది విశ్వాసాన్ని పాడు చేసే మాట. మా వాళ్ళు ఎంతైనా మనం ఒకటి ఎక్కువ. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, అంత నాలాగే మాట్లాడుతుంది. అయిపోయింది నీ పని. అయ్యగారు అడుగుతున్నాడు, నీకేంటి కొద్దిగా అంటే, నాకేం లేదయ్యా, అందరు మా వాళ్ళ మధ్యలో ఉన్నాయి. ప్రాబ్లం అదే అమ్మా నీకు.
నేను అందుకే అంటాను, నీకు అయినోళ్ళ కంటే నీ శత్రువులే నీకు ఎక్కువ హెల్ప్ చేస్తారు. నువ్వు రోజు థ్యాంక్స్ చెప్పాలి దేవునికి, నిన్ను ద్వేషించే వాళ్ళనందుకు. నేను నీకు ఒకటి చెప్పాను ఆల్రెడీ, ఏం తెలుసా, నన్ను ఎవరైనా అవమానిస్తే ఎక్కడైనా వాళ్ళ ముందే రెండంతలు చేస్తాడు దేవుడు. రెండోదనండి, ఎవరైనా నన్ను ద్వేషిస్తే వాళ్ళకే నన్ను కాంపిటీషన్గా చేస్తాడు దేవుడు, వాళ్ళని దాటిపోయేలా చేస్తాడు. సో కళ్ళు మూసుకున్నానండి, థ్యాంక్ యూ నన్ను ద్వేషించే వాళ్ళరా అనలేదు మీరు, ఎందుకంటే ఇక్కడే ఉన్నారు, వింటారేమో. కొంతమంది ఇక్కడిక్కడే ఉంటారు, లెగగానే చూడండి వాళ్ళు ప్రైజ్ లాడ్ చెప్పకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు అదే బ్యాచ్, అందరు చెప్తారు కావాలండి, హలో ప్రైజ్ లాడ్, హలో ప్రైజ్, వాళ్ళు కనబడ, వాళ్ళ దేవుని ప్రేమ ఉందా? లేదు. వాళ్ళ దేవుని కుమారులా? డౌటే. ఎందుకంటే బైబిల్ ఏముంది, దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పేవాడు ఆయన పోలికగా ఉన్నవాడిని కూడా ప్రేమిస్తానంట. అదే నకిలీ క్రిస్టియన్స్ ఇల్లు లేదా నకిలీ వాళ్ళ ద్వారా పాడైపోయిన వాళ్ళు లేదా అనండి, 3 రకాలు అనండి. ఇంకా పసిపిల్లలు, మనం వెళ్ళినప్పుడు పాస్టర్ క్రిస్ గారు చెప్పారు, పసిపిల్లలు లాంటి క్రిస్టియన్స్ రక్షించబడిన అన్యజనులు ఒకటే అంట, పాపులు లేదా నాట్ పాపి అనండి, కొత్తగా రక్షించబడిన వ్యక్తి, ఇద్దరు మెంటాలిటీ ఒకేలా ఉంటుందండి. చాలా బాగుంది కదా. అంటే ఒక బేబీ క్రిస్టియన్ సిన్నర్ ఒకేలా ఆలోచిస్తారు. అందుకే మీలో చాలామందికి ఆ ద్వేషాలు ఉన్నాయి, మత్సరం ఉంది. 1 కొరింథీ 3వ అధ్యాయం చూడండి. మనం ముగిస్తాం ఇప్పుడు. దేవుని బల్లో ప్రవేశించే ముందు ఇవన్నీ కొంచెం లైన్ స్ట్రైట్ చేసుకోవాలి మనం. ఆమేన్. ఆర్ యు హియర్? నేను ఒక విషయం చెప్పి నేను మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నప్పుడు వెంటనే హీలింగ్ కావాల్సిన హీలింగ్ అయిపోతుంది, సొల్యూషన్ రావాల్సిన సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే అది మీ దగ్గర ఉంది, దాని యొక్క కీ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన అందరూ చదువుదాం. మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు. చూసారా, ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. యూనో హీ సేస్ కార్నల్ అండ్, లేదా రక్షించబడిన వ్యక్తి, పసిపిల్లలు ఒకటే. పసిపిల్లలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. నెక్స్ట్ చదవండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. అంటే పెద్దది ఇవ్వడానికి వీలవట్లేదు మీకు. తర్వాత మీరు ఇంకా శరీర సంబంధులే ఉండటం వలన ఇప్పుడు మీరు బలమే ఉన్నారు కారా. 3వ వచనం జాగ్రత్తగా గమనించండి. ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడు, వాళ్ళు ఆ పసిపిల్లలు ఎవరో చెప్తున్నాడు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరెవరు? మీరెంత అని ప్రార్థన చేసి పక్కన ఎవరంటే వీళ్ళు శరీర సంబంధులు, పసిపిల్లలే. నేను చూస్తున్నప్పుడు, అయ్యగారు చూస్తున్నప్పుడు నేను అట్లా వెళ్ళిపోయాను అనుకో, వీళ్ళందరూ ఎవరు? శరీర సంబంధులే, పసిపిల్లలే. ఎస్, అందరూ అంటారు మన. అంటే ఏమైంది? జస్ట్ రిలాక్స్, జస్ట్ థింక్ ఓకే. కొంతమంది అంటారు, అయ్యగారు చెప్పిన వాక్యం నీలో పనిచేస్తున్న పరీక్షించడానికి తిట్టాను నేను. మంచిది, వాళ్ళకి ఎవరు ఉద్యోగం పెట్టినట్టు. కానీ మనం ఏం చేయాలి? ఇవన్నీ చేయకూడదు. పసిపిల్లలు నడుచుకుని వారు కారా. మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నెక్స్ట్ వచ్చిన చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను. ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏంటంటే దైవజనుడు ఎంత ముఖ్యమో, దైవజనుడు పెట్టిన ఆ ప్రోటోకాల్ అంత ముఖ్యం. ఎవరినైనా పిలిచి వీళ్ళు మనకి ఆరాధన విషయంలో పరిచయం చేస్తారు అన్నాం అనుకో, ఓ ఈయన సంగతి మాకు తెలియదా, బయట ఈయన మాకు చేపిస్తాడు ఆరాధన, ఈమె చేయిస్తుందా? అబ్బా, అసలు వీళ్ళంతా ఎవరు? ప్రాబ్లం మనిషి కాదు, నీ మనస్తత్వం. గుర్తుంచుకోండి, ప్రకృతి సంబంధులు అవి చేయకండి. మీరు ఎవరినైనా ద్వేషిస్తే దేవుడు వాళ్ళనే మీకు పోటీగా తయారు చేస్తాడు, వాళ్ళనే మీ కళ్ళ ముందు ఎదిగిస్తాడు.
నేను మొన్న దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద బుర్జ్ ఖలీఫా ఉంది కదా, ఉందండి. మధ్యలో నన్ను తీసుకెళ్తూ అతను మన సహోదరుడు అన్నాడు, ఇది ఫస్ట్ బిల్డింగ్, ఇక్కడ ఇది ఒక్కటే ఉండేదండి, తెల్ల బిల్డింగ్ ఒకటి ఉంది, ఇది ఒక్కటే ఉండేదండి. అది ఇప్పుడు చిన్న బిల్డింగ్ అయిపోయింది. అదేం తక్కువ కాదు, 20-30 అంతస్తులు ఉండేది. అది ఒక్కటే ఉండేదంట. అది పెద్ద బిల్డింగ్, ఫేమస్ అండి, ఇప్పటికీ ఫేమస్ అండి, ఇది ఫస్ట్ బిల్డింగ్ అని. లాభం ఏంటి ఇప్పుడు? అది ఎవడు పట్టించుకోడు. మిగతా బిల్డింగ్లన్నీ పెద్దగా అయిపోయినాయి. బుర్జ్ ఖలీఫానే వచ్చింది. అలా వచ్చిన పెద్ద బిల్డింగ్ ఎప్పుడు ఏమనుకొని ఉంటుంది, నేనే అన్నిటికంటే పెద్ద అని. కానీ దానికంటే పెద్దది వచ్చింది. కాబట్టి నువ్వు ఎదిగినప్పుడు దాన్ని చూపించుకోవడానికి పోటీ పడద్దు. పడ్డావనుకో అవతలను పెద్ద చేస్తాడు దేవుడు. నిన్నేం ఆపేయడు, నువ్వు ఉన్న దగ్గర అవుతావు. నీకంటే పెద్దగా చేస్తాడు వాళ్ళు. ఇంక మన చింత ఎందుకు? ఎవరైనా మన ద్వేషిస్తే థ్యాంక్ గాడ్ అనుకోవాలి, నేను పెద్దగా అవుతాను. ఇంకా చేయనన్నా, ఇంకా చేయి. ముందు వచ్చినప్పుడు ఏమనకూడదు, వెనకెళ్ళి థ్యాంక్ యూ, ఇంకా ద్వేషించుకో. వాళ్ళు నురుగులు గక్కి విసికింటుంటే అగో అట్లుంటాడు, అందుకే నచ్చదు మాకు, థ్యాంక్ యూ. వై? బికాజ్ ఐ నో ద మోర్ దే హేట్ మీ, ఐఎమ్ ఏ కాంపిటీటర్ అండ్ సర్పాసర్. నేను దాటి వెళ్ళిపోతాను. ఎవరు ఎదిగించారు మరి? ఎవరైతే గుంతలో వేసారో వాళ్ళే కారణమయ్యారు ఎదగడానికి. ఎవరైతే జైల్లో వేయించారో వాళ్ళే కారణమయ్యారు ఎదగడానికి. వీళ్ళందరే కారణం. లాస్ట్కి వాళ్ళే వచ్చి మొక్కారంట. ఫినిష్. ప్రైజ్ ది లార్డ్. సో ఫైనల్గా ముగించడానికి మనం ఏంటంటే ఒక 2 వచనాలు చూపిస్తాను. ఫిలిప్పీ 4వ అధ్యాయం 6వ వచనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టీచ్ చేసి నేను మీకు బల్లో ప్రవేశిస్తాను. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నేను చెప్పింది బాగా వినండి. దేవుడు ఈ మాట మనము పాటించడానికి ఇచ్చాడు. దేని గురించి చింతించద్దు అన్నాడు. అనండి, చింతపడద్దు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అంటే డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్, లేదా డు నాట్ కేర్ ఎనీథింగ్. కేర్ అంటే దేన్ని పట్టించుకోవద్దని కాదు, ఏ దాని గురించి చింతపడకండి అనండి. పాత నిబంధనలో దేవుడు చెప్పిన వాటిని లోబడాలి. అదొక పాత నిబంధన స్టైల్. కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన మనం దానిలాగా తయారవ్వాలి. ఆమేనండి. సో ఇప్పుడు పాత నిబంధన మైండ్లో చదివితే దేని గురించి చింతించకూడదు అన్నాడు కదా. అనగానే దేవుడు చెప్పాడు నాకు దేని గురించి చింతపడుతున్నాడు. ఆమెన్. దేని గురించి చింతపడుతున్నాడు. ఆమెన్. అవును నేను చింతపడను. అవును నేను చింతపడను. పరిస్థితులు అట్లున్నాయి, మరి ఏం చేయాలి? మళ్ళీ అక్కడికి వచ్చాం. అది పాత నిబంధన. ఒబ్బే తప్పదు కాబట్టి. ఇంకా దేవుడు చెప్పాడుగా, అబద్ధం ఆడద్దు అన్నాడు దేవుడు. అమ్మో అబద్ధం ఆడలేను, అమ్మో అబద్ధం ఆడితే మళ్ళీ ఏమవుతుందో, అందుకే అబద్ధం ఆడ. అంటే ఇదేంటి? లోబడ్డం తప్పదు కాబట్టి. కానీ కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన ఏంటంటే మనం అబద్ధం ఆడలేము, ఎందుకంటే మనకు దేవుని స్వభావం ఉంది. వాక్యంలో ఉంది దేవుడు అబద్ధం ఆడనేరడు అంటే అర్థం ఏంటంటే ఆయన అబద్ధాలు ఆడడం కాదు, ఆయన అబద్ధాలు ఆడతాడు. కట్ చేసి అయ్యగారు చెప్పాడు, హస్త కర్ణబాబు చెప్పాడు, దేవుడు అబద్ధాలు ఆడతాడు. అమ్మో చూసారా, దొరికాడు ఇన్నాళ్ళకి. ఫ్లాష్ న్యూస్. నేను అన్నాను కదా దేవుడు అబద్ధాలు ఆడతాడని. ఎందుకన్నా తెలుసా? ఆయన ఆడినా అది అబద్ధంగా ఉండదు, ఆయన అన్నందుకు అది నిజమైపోతుంది. అందుకే పూర్తిగా వినాలి. అంటే అర్థమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేదరికంలో వచ్చావు, నువ్వు సంపన్నుడు అన్నాను కాదు, అబద్ధమేగా. అది దేవుడు ఆడిన అబద్ధం అనండి, కానీ అది నిజమవుతుంది నీకు. నువ్వు అనారోగ్యంలో వచ్చావు, ఏమన్నా నువ్వు రోగం లేదు నీకు అన్నాడు, నువ్వు స్వస్థపడ్డావు అన్నాడు. అందుకే ఆ 38 సంవత్సరాలు ఏమన్నా తెలుసా, నీ పరుపెత్తుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆడు ఎలాంటి వాడిని ఎక్స్పెక్ట్ చేశాడు తెలుసా? అవునా అంత బాధపడ్డావా 38 సంవత్సరాలు? అయ్యో నిన్ను ఎవరు పట్టించుకోలేదా? అమ్మో నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు, ఇంకొక లైఫ్
అంటే ఆయన కూడా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ ఈ ఈ ఈ ఈ మీటింగ్కి అయితే గంట సేపు ఉంటారు ఇంకా చర్చ్లో. చర్చ్ అయిపోయినాక ఇక్కడ ఉన్నప్పుడు అయ్యగారు అన్నట్టుగా అవ్వమంటాడు. అవే కిందికి వెళ్ళి నీకు కాబట్టి భరిస్తున్నావు అక్క అనగా అందరూ వెళ్ళిపోరాలు అలాగే ఉంటుంది. కొత్త మీటింగ్ అది. ఆయన అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏం చెప్పారు ఆయనకి? నిజంగా పెద్ద చెప్పినాడు ఏమైనా సాయం చేశాడు? ఎవరి వల్ల మారలే. ఆయన అన్నాడు కమాన్. బైబిల్ దట్ ఇన్వాలిడ్ మ్యాన్ గేవ్ ఏ ఆన్సర్, ఇన్వాలిడ్ ఆన్సర్. ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆయన అన్నాడు నీకు స్వస్థపడాలని ఉందా, దెన్ యూ మస్ట్ సే ఎస్ ఆర్ నో. ఎస్. ఆయన కంప్లైంట్ చేయడం మొదలెట్టాడు. చేదంతా చెప్పాను. నేను అన్నాడు స్టాప్ ఇట్, నీకు స్వస్థపడాలని ఉందా? దెన్ ఈ సెడ్ ఎస్. దెన్ పికప్ యువర్ బెడ్ అండ్ గో. నీ పరిపెత్తుకొని వెళ్ళిపోనాడు. గెట్ అప్, కీప్ గోయింగ్, స్టాప్ క్రైమ్. చింతపడ్డం మానే, లేయ్, నా సంతోషపడితే వెళ్ళిపో. దట్స్ వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యూ. పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదు పరిస్థితి, కొంచెం 2 minutes టైం ఇస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గెట్ అప్ అండ్ గో, ఫినిష్. అసలు 2 నిమిషాలు టైం ఇచ్చింటే మేము చెప్పేవాళ్ళం, ఆయన కూడా ఏడిపించేవాళ్ళం మేము. మంత్రగాలు వీళ్ళంతా, అందరిని మంత్రించి ఇక్కడ నన్ను కూడా మంత్రిద్దాం. అన్నిటికి సంతోషపడతారా, అన్నిటికి సంతోషపడితే అవుతుందా? అది పిచ్చి అనుకుంటారు అందరూ. నేను చెప్పట్లేదు, దేవుడు అన్నాడు. 2 వచనాలు ముందు పోతే, ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుండి మరలా చెప్పుదును. సంతోషిస్తే అన్నీ తీరిపోతాయా? తీరిపోతాయని కదా వాక్యం చెప్తుంది. మీరు ఏ సిస్టమ్ పట్టుకొచ్చారో మాకు తెలీదు. వాక్యం చెప్తుంది అన్నింటిలో ఆనందించమని చెప్తుంది. మీ సమస్యలు ఇంకా తీరలేదు, ఎందుకో తెలుసా? మీరు ఆనందించట్లేదు కాబట్టి. దేవుని లెక్క వేరేలా ఉంటుంది అనండి. అందుకే శ్రమల యందును అతిశయపడతాను. మీకు అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఏం చేయమనుంది? కూర్చొని ఉపవాసం ఉండి ఏడవమనుందా? లేదు, బాగా సంతోషించమనుంది. అంటే అర్థమేంటి తెలుసా? గాడ్ ఈస్ టాకింగ్ ఏ సొల్యూషన్. ఫర్ ఎవ్రీ సొల్యూషన్ బీయింగ్ జాయ్ఫుల్ ఈజ్ ద సొల్యూషన్. ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి పరిస్థితికి ఆనందించండి అని చెప్తున్నాడు. మీరు ఎక్కడి నుంచి తీసుకో, ఏ బైబిల్ చదువుతున్నారు మీరు? వాక్యం తీస్తారు, దుఃఖపడే వాళ్ళతో దుఃఖపడడం. వీళ్ళంతా వాక్యాన్ని వాళ్ళ స్వకీయ దురాశల కోసం వాడుకునేవాళ్ళు. ఇది ఒక ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? దేని గురించి చింతపడకండి. రైట్. మరి ఏంటి? మరి అయితే చింతపడకుండా ఉంటే తీరిపోతాయా? ఇంకో వాక్యం చూపిస్తాను. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఇది చూడండి. ఇప్పుడు లేచి నిలబడదాం దాంతోపాటు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడే మేలుకున్న వాళ్ళు కొంతమంది ఇప్పుడే నిలబడమన్నప్పుడు డోంట్ డూ దట్. చెప్పండి, నేను సజీవంగా ఉన్నాను. ఆయన సజీవులకి దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చదవండి మీరు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దీన్ని కూడా తప్పుగా చదవటం. ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక. ఆయన మీ గురించి చింతిస్తున్నాడు కాదు, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు. మీరు చెప్పండి నాకు, ప్రభు కంటే మంచిగా ఆలోచించగల వాళ్ళు ఎవరు? మీకు వినపడిందో లేదో? పక్కన వాళ్ళు అడగండి. మీ పరిస్థితి ఎవరి చేతిలో ఉంటే మంచిది? చెప్పండి మీరు కదా. ఆయన ఏమన్నాడంటే ఫిలిప్పీ 4లో, మీకు చింత వస్తే ఏం చేయమన్నాడు? తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేయమన్నాడు. పేతురు గారు ఏమంటాడంటే, మీరు ఆయనకి ఇచ్చేశారు కదా, వదిలేండి అన్నాడు. ఎందుకు? ఆయన చూసుకుంటాడు. అదే మన ప్రార్థనలు చేసింది కదా. సో యూ టుక్ యువర్ సిచ్యువేషన్, కేవ్ టు హిమ్. అసలు 38 సంవత్సరాల కూడా అదే పని చేశాడండి. అయ్యా నాకు సాయం చేయ అని గమ్మున అడిగేదండి. దాని బదులు వేరే భాష నేర్చుకున్నాడు. ఇంకెవరో భాషలు నేర్చుకోకండి మీరు. నేను వాక్యం చెప్తాను, మీ చింత యావత్తు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ప్రభా ఈ సిచ్యువేషన్ నన్ను బాగా కలవరపరుస్తుంది. ఓకే, వాక్యం చెప్పినట్టుగా ఇది నేను నీకు అప్పచేస్తున్నాను. ఐ గివ్ ఇట్ టు యూ. అండ్ ఆ గివ్ ఇట్ టు యూ తర్వాత ఏం చేయాలి? స్టార్ట్ బీయింగ్ జాయ్ఫుల్. అయ్యా నీ చిత్తం నాయన, నువ్వేం చేస్తావు చెయ్యి, నీ ఇష్టం. ఇవన్నీ ఆయనకి సైకలాజికల్ టీచింగ్లు ఇవ్వద్దు. ఆయన మనిషి కాదు,
నీ ఇష్టం నాయన, నువ్వు ఉంచితే ఉంచుతాం, మేము లేకపోతే తీసుకోపోతే తీసుకోపోదు. ఇంకా ఆయన బ్లాక్మెయిల్ చేయడం మళ్ళీ. కొంతమంది ప్రార్థనలు అయినా అలాగే ఉంటాయి. తెలుసు కదా ప్రభా, నువ్వు నమ్మిన వాళ్ళని నువ్వు మోసం చేయవు, చేసే ప్లాన్లు ఏమైనా ఉంటే మార్చుకో తొందరగా. నువ్వు చెప్పావు, నువ్వు సిగ్గుపడని నేను అన్నావు, నాకు సిగ్గు వచ్చిందంటే నీ పరిస్థితి మంచి. బెదిరింపులు ఇవి. హల్లెలూయా. నౌ హీ సేస్, ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని గురించి ఆయన అంటే అర్థమేంటి, హీ ఈస్ కేరింగ్ అబౌట్ యూ. ఇంకెవ్వరు ఆయన కంటే బాగా చూసుకోగలరు మిమ్మల్ని. బా, ఆయన కంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా మీ గురించి? ఇంకెవరు కావాలి మనకి? వెన్ యూ సెడ్ నేను ఆయనకు అప్పచెప్పానని, యూ షుడ్ రిలాక్స్, బీ హ్యాపీ. మీకు విషయం చెప్పిన, మీ జీవితంలో ఏది జరగట్లేదు అన్న కారణం ఏంటో తెలుసా? మీరు ఆనందంగా లేరు. మీ ఆనందమే సాక్ష్యం మీరు దేవుని నమ్ముతున్నారు. వెన్ యూ హ్యాడ్ ప్రేడ్, మీరు ధనం లేదు, అవసరం ఉంది, రేపు 1వ తారీఖు వస్తే మీరు ఒక 1,00,000 రూపాయలు కట్టాలనుకో. నేను 1,00,000 రూపాయలు కట్టాలి, 1,00,000 రూపాయలు కట్టాలి. ప్రభా అయినా నేను ఎక్కువ అడుగుతలేను ఆయన, 1,00,000 రూపాయలు ఈ నాయన, నువ్వు ఇవ్వగలవు, నీకు అసాధ్యమైనది లేదు, ఆకాశం నీది, భూమి ఏది. ఇంకా లిస్ట్ అంటే అదే, నువ్వు సమస్తాన్ని చేసావు, నక్షత్రాలు చేసావు, పర్వతాలను చేసావు, సముద్రాన్ని చేసావు. నీ ప్రొఫైల్ నీకు తెలుసు కదా నేను. నువ్వు మామూలుడు కాదు, నీకు తెలుసు కదా. నువ్వు అనుకుంటే ఎంతసేపు, నువ్వు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? సో అన్నీ చెప్పక్కర్లేదు. నువ్వు అన్నావు, ఓకే నాకు ఈ కన్సర్న్ ఉంది, నాకు ఒక అవసరం ఉంది, దాన్ని నేను ఎలా మీట్ అవుతానో నాకు అర్థం కావట్లేదు. అయితే ఏం చేశాను? ఇన్స్టెడ్ ఆఫ్ వర్రింగ్ ఐ సెడ్, నా చింత నేను ఆయనకు అప్పచెప్తున్నాను. అండ్ యూ వాక్ యాజ్ ఇఫ్, నువ్వు ఎలా నడుస్తా అన్ని తీరిపోయినాయి. నా ఎవరి దగ్గర ఉంది కేస్? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నౌ కొంతమంది వచ్చి నిన్ను అడుగుతారు, ఏమ్మా నేను విన్నా నీ పరిస్థితి బాగాలేదంటగా. అంటే ఎవరు చెప్పారు? ఫినిష్ అయిపోయింది, బాగు చేసే వాళ్ళకి అప్పచెప్పేసాను నేను. అవునా, సాయం వచ్చేసింది నాకు. ఎక్కడా చూస్తావు నువ్వే. ఐ హావ్ గివెన్ టు సంబడి హూ ఇస్ నాట్ మ్యాన్. నేను మనిషికి ఇవ్వలేదు, భూమి ఆకాశాలు సృజించిన వాడి నుంచి మీకు సహాయం వస్తుంది. హల్లెలూయా. కొండల తట్టు నాకు కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. నౌ అండర్స్టాండ్ దట్ యు హావ్ గివెన్ యువర్ కేస్ టు హిమ్. నువ్వు ఈ స్థలానికి వచ్చినప్పుడు నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవడానికి వచ్చావు. ఫినిష్. రిజాయిస్ వైల్ గోయింగ్. హల్లెలూయా. సంతోషంగా వెళ్ళు, సణుగుతూ గుణుగుతూ కాదు, ఆనందంగా వెళ్ళాలి నువ్వు. ఆనందంగా ఉంటేనే నువ్వు సాక్ష్యం ఇచ్చావు, అవునా కదా? గుణిగావో మళ్ళీ ఎవరైనా వచ్చి నీకు సానుభూతిగా మాట్లాడాలని చూసినా కట్ చేయాలని. నాకేం అవసరం లేదు ఎవరి సానుభూతి. హల్లెలూయా. ఊరికి నవ్వుతూ ఉంటే అన్ని పనులు అవుతాయి, మాకు అలాగే అవుతాయి. నేను అది కూడా దేవుని వాక్యం నెరవేరుస్తున్నాను. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించు. ఇలా అనుకుంటారు, ఇలా నవ్వుతూ ఉంటే ఆనందం ఉంటే అన్ని అవును ఇలాగే తీరిపోతాయి. మరి దేర్ ఇస్ జాయ్ ఆల్ ద వే. మా మార్గం అంతా ఆనందమే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా మాట్లాడితే వెంటనే రెడీగా ఉంటారు. డోంట్ వరీ, వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. ఆమేన్. వీఆర్ ఎ డిఫరెంట్ బ్రీడ్, డిఫరెంట్ పెక్యులియర్ నేషన్ అని ఉంది. మనము వింతైన జనం మనం. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం. ఎంతమందికి అర్థమైన మాటలు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? చూడండి, మీరు ఎప్పుడైతే ఆనందిస్తారో ఇప్పటి నుంచే, రైట్ నౌ వెన్ యూ స్టార్ట్ బీయింగ్ జాయ్ఫుల్, ఆనందించడం మొదలెడితే, యువర్ కేసెస్ ఆర్ సాల్వ్డ్. ఇఫ్ దెర్ ఈస్ ఎ సిక్నెస్ దట్ విల్ లీవ్ యూ. ఆమేన్. బయట సమస్య ఉంది, అది తీరిపోతుంది. దెర్ ఆర్ ఏంజల్స్ అపాయింటెడ్ ఫర్ యూ టు వర్క్ ఫర్. అక్కడ వాళ్ళు రెడీగా ఉంటారు పనిచేయడానికి. నువ్వు ఇక్కడ కూర్చుండగా నీకోసం వేరే వాళ్ళు పనిచేస్తుంటారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నేను చింతపడను ఇంకా. చూడండి, చింత అనేది ఒక దురాత్మ. దానికి తావు ఇవ్వకండి, ద్వారం తెరవకండి. మీరు ఒకవేళ
ఏదైనా విషయంలో చింతపడుతున్నారంటే దానికి కారణం మీరే తావిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. కొంతమందికి ఆనందంగా ఉండడం ఏంటో తెలీదు. మీ ఆనందించే ఆ ఆనందపు ఆ వ్యవహారంలోంచి, ఆ ప్రవర్తనలోంచి పరిస్థితులు మారిపోతాయి. యువర్ హ్యాపీ కండిషన్, యువర్ హ్యాపీ స్పిరిట్ కండిషన్స్ ఎవ్రీ సిచ్యువేషన్. నాతో చెప్పండి, మన ఆనందపు ఆత్మలోనే పరిస్థితులను మార్చే శక్తి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మీకు ఆనందం తెలియకపోతే ఆనందించడం నేర్చుకోండి. దేవుని వాక్యం అద్దం లాంటిది కదా, ఆ అద్దం మీకు చూపించింది మీరు ఆనందంగా ఉండాలి. అదే పట్టుకోండి, ఆనందంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు ఆనందించడం మొదలెట్టావు కాబట్టి అదే సాక్ష్యం. ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రతి దానికి పరిష్కారం ఉంది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, లోపల నుంచి మారాలి. నేను నా ఆలోచన మార్చుకోవాలి. కొంతమంది ముసలోళ్ళు అయిపోతున్నారు తొందరగా. అవసరం ఉన్న దానికంటే ఎక్కువ ముసలోళ్ళు కనబడుతున్నారు. ఎందుకు తెలుసా? మీరు ఆనందించట్లేదు. మీరు ఆనందించడం మొదలెడితే మళ్ళీ యవనంగా తయారవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Glory to God. This is what message today for you. చెప్పండి, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి నేను ఆనందిస్తాను. నేను ఆనందిస్తాను. లేచి ప్రతి పరిస్థితి నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు, నేను ఎవరి కోసం వెయిట్ చేయను. ఐ వాక్ అవే ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాట పలుకుతున్నప్పుడు దెర్ ఈస్ అన్ పవర్ అండ్ అనాయింటింగ్ విచ్ ఇస్ వర్కింగ్. దేవుని శక్తి ఇక్కడ పనిచేస్తుంది. దట్ ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ మైండ్, ఇన్ యువర్ స్పిరిట్. మీ శరీరంలో, మీ అవయవాల్లో పనిచేస్తుంది. దెర్ ఈస్ హీలింగ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ రైట్ నౌ. మీరు ఎక్కడ మీకు సమస్య ఉంటే అక్కడ చేయబెట్టండి. యువర్ హ్యాండ్ ఈజ్ దట్ పవర్ డిస్పెన్సర్. మీ చేయికి దేవుడు పని ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు ఎక్కడ అవసరం అక్కడ పవర్ని పంపించడానికి. లిఫ్ట్ హ్యాండ్. మీ కుడి పైకెత్తండి ఇలాగా. చెప్పండి, పైకెత్తండి ఇలాగా. నో, బికాస్ ఆఫ్ ప్లేస్ అండ్ కంజెషన్ ఐ డోంట్ నీడ్ టు కమ్ టు ఎవ్రీబడి. చెప్పండి, ఐ లిఫ్ట్ మై హ్యాండ్. నేను ఐగర్తో ఏకీపిస్తున్నాను. నేను కూడా నా చేయి ఎత్తుతున్నాను. నౌ దట్ మీన్స్ ద సేమ్ పవర్ విచ్ ఇస్ ఇన్ మీ ఈజ్ ఇన్ యూ. నా అదే చేతిని తీసి ఎక్కడ బాధ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టుకోండి. మీరు కమాన్, పుట్ దట్ హ్యాండ్. అదే చేతి తీసి మీకు ఎక్కడ అవసరం అక్కడ పెట్టుకోండి. ఎక్కడ విడుదల కావాలో అక్కడ పెట్టుకోండి. ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ పెట్టుకోండి. ఒకవేళ మీకు మనశ్శాంతి లేదా, మీకు ఏదో మీ గుండెల మీద పెట్టుకోండి. లేదా మీకు ఎప్పుడు తప్పుడు ఆలోచనలు లేకపోతే అలాంటివి ఉన్నాయో మీ తల మీద పెట్టుకోండి. బట్ యూజ్ యువర్ హ్యాండ్. మీ హ్యాండ్ అండ్ ఐ డిక్లేర్, మీరు ఎక్కడైతే చేయి ఉంచారో ఆ చోట ఆ మార్పు ప్రభువైన యేసు నామములో కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేంజ్ నా, హీలింగ్ నా, స్వస్థత ఇప్పుడే, మార్పు ఇప్పుడే. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. yes, the power of the Holy Ghost. దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. దేవుని శక్తి నీలో ప్రవహిస్తుంది. and you are healed, you are changed, your situation is changed. మీ పరిస్థితి మారిపోయింది. In the name of Lord Jesus. In the name of Lord Jesus. మీ చేతులు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి బాగాలేకపోతే వాళ్ళ మీద చేయి పెట్టండి. Declare that power on them. Because we are connected. మనం ఈ వాక్కు ద్వారా కలిసి ఉన్నాం. I can feel the power now. So you can also feel. Put your hand. If you want, మీకు మీ బయట ఉన్న పరిస్థితి మారాలంటే, మీ పని చేసే చోట మారాలంటే పైకి చేయొద్దండి, పలకండి. ఆ పలకండి. ఎక్కడ మార్పు కావాలో అక్కడ పలకండి. ఎక్కడ మార్పు కావాలో అక్కడ పలకండి. దేవుని మందిరంలో ఉన్నాము. టేక్ ద ఇన్స్ట్రక్షన్ తీసుకొని పని చేయండి. డోంట్ కంప్లైంట్. వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేయదు. మళ్ళీ
ఐ డోంట్ టేక్ ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ టుడే ఇఫ్ యూ డోంట్ డూ దిస్. అసలు రిక్వెస్ట్ ఉండవు మీకు. బికాస్ వెన్ యూ లిఫ్ట్ ఎ హ్యాండ్ అండ్ మీరు పలికినప్పుడు ఆ శక్తి ఆ విధంగా పనిచేస్తుంది. చెప్పండి, నా చేతికి నా నోటికి పని ఉంది. నా చేయి ఎత్తినప్పుడు ఎటువైపు వెళ్ళాలో అది నేను నిర్దేశిస్తాను. నేను పలికినప్పుడు ఏం జరగాలో అది నేను పలుకుతాను. సో సరిగా పలకండి, సరిగా చేయొద్దండి. పలకండి, 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 పలకండి. మీరు వెళ్ళినప్పుడు మీ సమాధానం, మీ పరిష్కారం మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మీ పరిష్కారం మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మీ పరిష్కారం మిమ్మల్ని ఎదుర్కొంటుంది. కమాన్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఓ, ద పవర్ ఇస్ ఫ్లోయింగ్ నౌ. ఎండిపోయిన ఎముకల్లో జీవం కలిగినట్టుగా, ఎముక తన ఎముకను వెతుక్కొని వచ్చినట్టుగా మీ జవాబులు మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. మీ పరిష్కారాలు మిమ్మల్ని వెతుక్కొని వస్తాయి. మీ నిరాకారంగా ఉన్న పరిస్థితులన్నీ ఆకారంలోకి వస్తాయి. In the name of Lord Jesus. In the mighty name of Lord Jesus. Hallelujah. 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 థ్యాంక్స్ చెప్పండి దేవునికి. ఇప్పుడు 2 చేతులు ఎత్తి థ్యాంక్ హిమ్, థ్యాంక్ హిమ్, థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డిక్లేర్డ్ ఇస్ డన్. మీరు పలికినవన్నీ జరిగాయని థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి. జాయ్ఫుల్గా, ఆనందంగా, 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 జాయ్ఫుల్లీ, జాయ్ఫుల్లీ, జాయ్ఫుల్లీ. మా ఖరాబా సిఖిలే వాలిగా బాంతులో. కమ్ ఆన్, స్పీక్ ఇన్ టంగ్స్. అన్ని భాషలో మాట్లాడుతూ. ఎస్, దెర్ ఇస్ న్యూనెస్ ఇన్ యూ. కొత్తదనం నీలో ఉంది ఇప్పుడు. దెర్ ఇస్ పవర్ ఇన్ యూ, స్ట్రెంగ్త్ ఇన్ యూ, కరేజ్ ఇన్ యూ. నీలో ధైర్యం కలిగింది ఇప్పుడు. ఎస్, ఫర్ సమ్ ఆఫ్ యూ మీకు విజన్స్ కనబడుతున్నాయి. మీరు అడిగిన దాన్ని మీ కళ్ళ ముందు కనబడుతుంది. కొంతమందికి మీకు స్వరం వినబడుతుంది. ఎస్, అది దేవుని స్వరమే, అది మీ స్వరం కాదు. మీ లోపల దేవుడు అంటున్నాడు, ఫలానా తారీఖులో, ఫలానా రోజు, ఫలానా రోజులకి ఇది జరిగిపోతుంది. మీలో ప్రేరేపణ వస్తుంది. దెర్ ఈస్ ఎ ఇంట్యూషన్. మీలో ప్రేరణ కలుగుతుంది. ఎస్, కొంతమంది వినొచ్చు, నేను వచ్చే వారం ఇక్కడ వచ్చేసరికి అది పట్టుకొని వస్తాను. కొంతమంది వినొచ్చు, నెల రోజులు ఇది నాకు జరిగిపోతుంది. ఎస్, యు ఆర్ హియరింగ్ ఇట్. ఎస్, బిలీవ్ దట్. థ్యాంక్ ద లార్డ్, థ్యాంక్ ద లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పలకండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తండ్రి, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. చెప్పండి, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. It is done, it is done, it is done. Yes. Yes. Hey, hey. Come on, rejoice, rejoice. ఆనందించండి, ఆనందించండి. Come on, rejoice. Hey, hey. Rejoice now. Yes. Hallelujah, 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 hallelujah. మీ ఆనందం తెలియజేయడానికి ఏదో ఒకటి చేయండి. అవసరమైతే ఆనందంతో కేక వేయండి. అవసరమైతే చేతులెత్తి థ్యాంక్స్ చెప్పండి. నేను మీతో చెప్తున్నాను, దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సొల్యూషన్, దట్ యు ఆర్ నౌ జాయ్ఫుల్. అవసరమైతే జంప్ చేయండి. అవసరమైతే చేయి తట్టి చెప్పండి. yes, it is done, it is done, it is done, it is done. Hallelujah, hallelujah. I'm telling you, if you check your changes, ఇప్పుడే మీరు కొంతమంది స్వస్థత కొరకు పెట్టుకున్నారు కదా, it is already done. There is a change now, there is a change now. If you check, is a change now. చేంజ్ వచ్చేసింది ఆల్రెడీ. ఎంతమంది చేంజ్ అనుభవించారు ఇప్పుడే? చేయొద్దండి ఒకసారి. ఎంతమంది ఇప్పటికిప్పుడు అలా చేయి పెట్టుకొని చేసినప్పుడు చేయి ఇట్లా పైకి ఎత్తండి. ఎంతమంది అనుభవించారు? కమాన్, టెస్టిఫై. చేయి ఎత్తి టెస్టిఫై చేయండి. ఎస్, ఓ వావ్, సో మెనీ హ్యాండ్స్. గాడ్ బ్లెస్ యూ. ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ డన్ ఫర్ యూ. ఓ హల్లెలూయా. సరే, ఎంతమందికి ఒక బలమైన నిరీక్షణ కలిగింది, నేను వెళ్ళినప్పుడు నా సమస్య తీరిపోతుంది? వావ్, అది ఆర్థికమైన. హౌ మెనీ ఫెల్ట్, నేను వచ్చే వారం ఇక్కడికి వచ్చేసి సాక్ష్యంగా వస్తాను.
కమాన్ లిఫ్ట్ హ్యాండ్. ఎంతమంది కనిపించు? వచ్చే వారం ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది అనుకోవచ్చు నా సమస్య కూడా నో నో నో, నీ సమస్య ఏం పెద్దది కాదు. సో డోంట్ మేక్ యువర్ ప్రాబ్లమ్ యాజ్ ఎ మిస్టరీ. సాధారణంగా మనుషులకు కలిగేది ఏది తప్ప ఏం కలగలేదు. పెద్ద పెద్ద స్టోరీలు చెప్తారు కొంతమంది, నాకు వచ్చిన సమస్య ఎవరికి వచ్చి ఉండదు, అంత రబ్బిష్. ఎవ్వరం కూడా రక్తం కారేంత సమస్యలు పోలే. కాబట్టి ఇవన్నీ పెద్ద మాటలు, అనవసరమైన లాంగ్వేజ్ నేర్చుకోకండి, మన భాష కాదు. ఎంత పెద్దదని అనుకున్నా దాన్ని నథింగ్ అన్నట్టు మాట్లాడు, అది మన భాష. ఆమేన్. అందుకే చెప్తున్నాను, ఎంతమందికి అనిపించింది ఆత్మలో వచ్చే వారం నేను సాక్ష్యంగా వస్తాను? కమాన్ పుట్ యువర్ హ్యాండ్ అప్. నా మామూలు కాదు అనండి, ఆ చేయి అలాగే ఉంచండి, పైకి ఉంచండి, చెప్పండి. మామూలు సాక్ష్యం కాదు, చెవులు గింగురమనే సాక్ష్యం తీసుకొస్తుంది. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. దేవుని కృపను బట్టి నేను కొంతమంది ఇక్కడ కలిసి పాస్టర్ క్రిస్ గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది, దైవజనుల దగ్గర. సో మీ అందరూ ఆల్రెడీ స్టేటస్లు అన్నీ చూసుంటారు, మీకు ఇన్ఫర్మేషన్స్ వచ్చిండే. దేవుడు మన కోసం ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రేమని ఆ దైవజనుల హృదయంలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మేబీ మనం బల్ల అయిపోయిన తర్వాత కొంతమంది మన మధ్యలో సహోదరులు వచ్చారు, వాళ్ళు నేను కొంచెం సమయం ఇస్తాను, వాళ్ళు షేర్ చేస్తారు. దే విల్ కమ్ అండ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు షేర్ స్మార్ట్లీ అండ్ క్విక్లీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ యువ్ ఎక్స్పీరియన్స్డ్. యూ విల్ యూస్ ద టైమ్ ఆఫ్ టెస్టిమనీ ఫర్ దెమ్. అండ్ మిగతా వాళ్ళందరూ ఐఎమ్ టెలింగ్ యూ, దైవజనుడు చాలా ప్రేమిస్తారు మనని. అండ్ మనము ప్రేమించే ముఖ్యమైన దైవజనులు ఇద్దరు అక్కడే ఉన్నారు. చాలా వింతలు వింతలు జరిగాయి. కాబట్టి దేర్ ఆర్ సో మచ్ టు సే, అందుకే చాలా ఉన్నాయి చెప్పడానికి. బట్ ఐ నో యూఆర్ ఆల్ ఇన్ఫార్మ్డ్, మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. సో సమస్త మహిమ గంత ప్రభావం దేవునికి ఆరోపిస్తున్నాను. అండ్ వీఆర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మన దైవజనులకి. మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉన్నాం. అది గ్రాంటెడ్ కాదు, మనం వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు ఇస్తున్న స్థానము ఏదో గ్రాంటెడ్ అని కాదు, అది దేవుని ప్రేమను బట్టి వాళ్ళు మనకిచ్చే గొప్ప స్థానం. ఆమేన్. సో థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్. నేను చెప్పాను కదా, సిద్ధం అవ్వండి, ఒకరోజు మనం మొత్తం విమానం మనమే వెళ్తాం. సో మీరు రాలేకపోతే బాధపడకండి, వాళ్ళే వెళ్ళారా, వాళ్ళే గొప్ప వాళ్ళు వెళ్ళడానికి. మేము ఒక శాంపిల్ ఇది, రాబోయే దినాలు నేను చెప్పాను కదా, హోల్ ఫ్లైట్ వేసుకుని వెళ్దాం మనం, మొత్తం ఫ్లైట్ మనదే. ఆమె అలాగే వెళ్ళే రోజులు ఉన్నాయి. కాబట్టి దేని గురించి చింతపడకండి. ఇట్స్ ఎ ఫోర్ టేస్ట్, ముందు వచ్చిన టేస్ట్ ఇది మనకి. ఆమెన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మన